శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. రోజు మన శీర్షికలు వినేటువంటి సోదర సోదరీమణులలో అనేక మంది ఆత్మజ్ఞాన సంబంధిత ప్రశ్నలు రకరకాలుగా అడుగుతున్నారు. అంటే రోజు శీర్షికల్లో చెప్పుకుంటున్నాం అవి, కానీ అందులోనే చిన్న చిన్న వ్యత్యాసాలతో అనేక ప్రశ్నలు అడుగుతున్నారు. అన్ని ప్రశ్నలను ఇక్కడ చెప్పుకోవడం కుదరదు. అంటే ప్రశ్నలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అది విస్తారంగా వివరంగా కొంతమంది వాళ్ళ అనుభవాలు, వాళ్ళకు కలుగుతున్న ఇబ్బందులు, ఆ సాధనలు అంటే ఆత్మజ్ఞాన సాధనా విధానాలలో వాళ్ళకు అనిపిస్తున్న భావాలు ఇలా రాస్తున్నారు. వాటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ శీర్షిక చెబుతున్నాను. ఆత్మజ్ఞానము లేదా ఆత్మశక్తి, ఆత్మ అన్నప్పుడు అది కేవలము భావరూపము మాత్రమే. ముందు ఆ విషయం తెలుసుకోండి. మనకు ఒక పక్కా క్లారిఫికేషన్ ఉండాలి. ఇక్కడ జ్ఞానము అంటే భావరూపము, తెలియుట, అర్థమైంది. అనుభవము, అనుభవము అంటే వస్తువుతో అనుభవిస్తున్నప్పుడు, క్రియ చేస్తున్నప్పుడు ఉన్న స్థితి కాదు. దాని ద్వారా మనకు కలుగుతున్నటువంటి, తెలుస్తున్నటువంటి భావన. అంటే సపోజ్ ఒక స్వీట్ తింటున్నాం, స్వీటు తీసుకోవడం, స్వీట్ ఎలా ఉంది, స్వీట్ అలా ఉంది, దాని ఆకృతి, దాని రుచి, దాని వాసన, దాని గుణం కాదు. ఆ స్వీట్ని మనం పట్టుకొని నాలుక మీద, నోట్లో పెట్టుకొని నవ్వులుతూ నాలుక మీద అది కదులుతూ ఉన్నప్పుడు నాలుకకు తెలుస్తున్న దాని రుచి. అక్కడ రుచి అనేది కాదు, అనుభవం. నాలుకకు తెలియబడుతున్న అనుభవం ఏ రూపంలో ఉంది? జ్ఞాన రూపంలో ఉంది. అది లేకపోతే మనకి అక్కడ ఏమొస్తే వస్తువు వస్తుంది, ఆ స్వీట్ గుర్తు వస్తుంది. ఆ స్వీట్ని సత్యంగా భావించుకుంటాం. ఆ సత్యమే, దాన్ని ఏమో అబద్ధం అంటలేదు, పదార్థం. కానీ మనం తినేసినాక లేదుగా, మాయమైపోయింది అది. అంటే ఇక్కడ మిథ్య అన్న, భ్రమన్న, మాయన్న ఏంటి అంటే ఆ స్వీట్ అనేది మనం తయారు చేసుకున్నది, అది ఒరిజినల్గా అలా లేదు, మనం తింటే ఉండదు. అలాగే ఈ సృష్టిలో అన్నీ ఇలా వచ్చి అలా కనబడి వెళ్ళిపోతూ ఉంటాయి. కొంత ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు మనిషి ఉన్నాడు 100 సంవత్సరాలు, అవి మనకు ఎక్కువ అనిపిస్తుంది. ఒక దోమ ఉంటుంది, మనిషి ఆయుష్లో 1 రోజు, 2 రోజులు, 3 రోజుల్లో చనిపోవచ్చు అది మనిషి ఆయుష్లో. కానీ ఆ 2 రోజుల్లో దానికి మొత్తం 100 సంవత్సరాలు పూర్తయిపోయింది. ఒక 100 సంవత్సరాల్లో మనిషి ఎలా భావించుకుంటాడో, 1 గంటలో చచ్చిపోయే జీవులు ఉన్నాయి, 1 అరగంటలో పుట్టి చచ్చిపోయే జీవులు, మొత్తం జీవితం అంతా గడిపేసి చచ్చిపోయే బ్యాక్టీరియా లాంటి జీవులు ఉంటాయి, సూక్ష్మక్రిములు ఉంటాయి, రోజుల పాటు ఉంటాయి. ఓ 10 రోజులే ఉంటాయి, 15 రోజులు ఉంటాయి, 4 రోజులు ఉంటాయి, అలా సంవత్సరాలు ఉంటాయి. లేవు కొన్ని జంతువులు కొన్ని సంవత్సరాలు ఉండి చచ్చిపోతాయి. కొన్ని జంతువులు ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు అలా ఉంటాయి. కొన్ని జంతువులు 20 ఏళ్ళు ఉంటాయి. కొన్ని జంతువులు 25-30 ఏళ్ళు ఉంటాయి. ఇలా ఆయువు అనేది అలా సాగుతుంది. అలా కొన్ని మొక్కలు కొంతకాలం ఉంటాయి. అలా మనిషికి 100 ఏళ్ళు. ఇప్పుడు ఈ సంవత్సరాలు, ఆయువు, నిమిషాలు, గంటలు మనం చెప్పుకుందంతా మనిషి కాలము. మీరు ఇవన్నీ పర్ఫెక్ట్గా తెలియకపోతే, మీకు అంటే ఈ భావనలు మీలో స్థిరపడకపోతే మీకు అసలు ఆత్మజ్ఞానం అనేది అర్థమే కాదు, ఆత్మశక్తి అనేది ఎప్పటికీ అర్థమే కాదు. అర్థమైనట్టు అనిపిస్తుంది నేను మాట్లాడుకుంటుంటే, కానీ భావనలో మనకు వ్యత్యాసాలు తెలియదు. అన్నింటినీ మనతో పోల్చుకొని మనలాగా భావించుకుంటూ ఉంటాం. కాదు, అసలు లోకా సమస్త సుఖినోభవంతి అన్నప్పుడు మనుషులుగా తీసుకున్నా ఎవరి లోకం వాళ్ళదే. మనందరం మనుషులమే, కానీ ఎవరి లోకం వాళ్ళదే. ఏంటి ఎవరి లోకం వాళ్ళదే? అదేంటండి, లోకం అందరికీ అలానే కనబడుతుంది, మనుషులందరికీ చెట్లు చెట్లుగానే కనబడుతున్నాయి, పుట్లు పొట్లగానే కనబడుతున్నాయి, గొట్టలు గొట్టలుగానే కనబడుతున్నాయి కదా అని అనిపించవచ్చు. ఇక్కడ మనోలోకము, నేను నా కుటుంబం మాత్రమే అని మనిషి ఎందుకు అనుకుంటున్నాడు? ఇదే లోకంలో ఉండి మిగిలిన వాళ్ళని ఎందుకు పట్టించుకోవట్లేదు? పక్కింటి వాళ్ళకి బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, నష్టాలు వచ్చినా, పక్కింట్లో చావులు వచ్చినా మనకేం బాధ అని ఎందుకు అనిపించదు? మన ఇంట్లో చిన్న ఇబ్బంది వచ్చినా, కష్టం వచ్చినా, అనారోగ్యం వచ్చినా, బాధ వచ్చినా భరించలేనంత దుఃఖానికి ఎందుకు గురైపోతాం? అంటే ఇది నా లోకం, నేను తయారు చేసుకున్న నా మానసిక సృష్టి నా లోకం. అలా మనుషులందరికీ ఎవరి మనసు వాళ్ళ లోకం అంతే. అందుకే ఎవరికి వాళ్ళు నేను, నాది, నా వాళ్ళు అంటారు. అది సృష్టి శరీర విధానం అలా కూర్చిందంతే. అది తప్పు కాదు, రైటు కాదు.
శరీర పద్ధతి, శరీర విధానం అలా ఉంటేనే శరీరాన్ని ఇక్కడ 100 ఏళ్ళు నిలుపుకోగలం. దీన్ని నిలుపుకోవడానికి దీనికి అవసరమైనవన్నీ చేసుకున్న ఏర్పాట్లో దీని అవసరాల ప్రకారం ఇది నేను అని, దీనికి అవసరపడేవన్నీ నాది, నా వాళ్ళు అని చెప్పుకుంటున్నాం, అంతే, ఏం లేదు. అది అలాగే జీవించాలి, అందులో తప్పేం లేదు. అది రైటే కూడా, శరీరంతో అది రైటే. అందుకని నా లోకం నాది, మీ లోకం మీది, ఎవరి లోకం వాళ్ళది. భర్త లోకం భర్తది, భార్య లోకం భార్యది. అలా పిల్లలు కావచ్చు, కుటుంబ సభ్యులు ఎవరైనా కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, ప్రతి ఇండివిజువల్, మన ఇంట్లో వాళ్ళ బయట వాళ్ళ కాదు, ప్రతి శరీరం ఉన్నటువంటి వ్యక్తి, పసిబిడ్డ నుంచి మరణానికి 1 నిమిషం ముందు వరకు, అంటే మరణ దశ వరకు బతికే ఉన్న మనిషి ఎవరున్నా ఎవరి లోకం వారిది. ఇక్కడంతే. అందుకని లోకా సమస్త సుఖినో భవంతు. మానసికంగా నేను తయారు చేసుకున్నదే నా లోకం. బయట లోకం అందరికీ ఒకలానే కనపడవచ్చు. సూర్యుడు వెలుగు అందరికీ ఒకలా ఉండొచ్చు, రాత్రి చీకటి అందరికీ ఒకలా ఉండొచ్చు, చెట్టు పుట్ట చేమ గుట్ట అందరికీ ఒకలానే కనపడవచ్చు. దాంతో మనకు సంబంధమే లేదు అసలు. అందరూ పీల్చుకునే గాలి ఒకటి అవ్వచ్చు, తాగే నీరు ఒకటి అవ్వచ్చు, పంచిపోతాలు ఒకటి అవ్వచ్చు, మనం బతుకుతున్న భూమి ఒకటి అవ్వచ్చు. కానీ మన భావనలో అసలు అది లేదు, పట్టించుకోం. ఇలాంటి ఉపన్యాసాల్లో మాట్లాడుకుంటాం అంతే. మన భావనలో ఏముంది? నేను అని నా శరీరంతో మొదలవుతుంది. ఈ శరీరానికి అనుకూలంగా నేను ఏర్పాటు చేసుకున్నటువంటి వస్తువులు, సంపదలు, మనుషులు, నేను, నాది, నావి, నా వాళ్ళు. నా లోకంలో ఇదే ఉంటుంది. మిగిలిందంతా కనపడదండి. ఎందుకు కనపడదు? నేను కూడా ఆ లోకంలోనే ఉన్నాను. ఒరిజినల్గా ఉన్న లోకంలో నా లోకం ఉంది, నేను కూడా అందులోనే ఉన్నాను. కానీ ఆ లోకంతో నాకేం సంబంధం లేదు, పట్టించుకోను అసలు. నాకు సుఖము దుఃఖము ఒక భావోద్వేగము కల్పించేది నా లోకం. నా లోకంలో ఇబ్బంది కలిగితే నాకు సుఖభావం దుఃఖభావం కలుగుతుంది. నా లోకంలో సుఖం కలిగితే, నా లోకం బాగుంటే నాకు సుఖభావం కలుగుద్ది. నా లోకం ఎక్కడుంది? నా అంతరంగంలో, నా మనసులో ఉంది. మళ్ళీ నా మనసులో ఉన్న, నా లోకంలో ఉన్న నా వాళ్ళకి వేరే లోకాలు ఉంటాయి. ఎవరి లోకం వాళ్ళది. నా వాళ్ళందరికీ మళ్ళీ వేరే లోకాలు ఉంటాయి, ఎవరి లోకం వాళ్ళది. అదే వాళ్ళ మానసిక లోకం. నా భార్యకో లోకం ఉంటుంది, నా పిల్లలకో లోకం ఉంటుంది, నా తల్లిదండ్రులకో లోకం ఉంటుంది, ఎవరి లోకం వాళ్ళది. దీనిని మీరు విని ఊరుకోవటం కాదు, మననం చేసుకొని స్థిరపరుచుకున్నప్పుడు మనుషుల మధ్య ఘర్షణలు ఉండవు. ఎందుకని? నా లోకంలోంచి నేను కదులుతున్నా, మాట్లాడుతున్నా, చెబుతున్నా, వింటున్నా, జీవిస్తున్నా. వాళ్ళ లోకంలోంచి వాళ్ళు కదులుతున్నారు, మాట్లాడుతున్నారు, అన్ని చేస్తున్నారు, జీవిస్తున్నారు. ఇద్దరు లోకాలు వేరు వేరు కనుక ఇద్దరి మధ్య పొంతన కుదరొచ్చు, కుదరకపోవచ్చు. అంతే సింపుల్. అది పొంతన కుదిరింది అనుకోండి, హ్యాపీగా వెళ్ళిపోతాం. ఇద్దరి మధ్య ఒక సమైక్యత కుదిరింది, మైత్రి కుదిరింది, ఈ విషయంలో, ఈ భావంలో, హాయిగా వెళ్ళిపోతాం. ఇద్దరి మధ్య ఈ విషయంలో, ఈ భావంలో సమైక్యత లేదు. నీ గొడవ నీది, నా గొడవ నాది, విరుద్ధత, నీ మీద నాకు శత్రుత్వం, వైరం ఇవి ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు అంటే అసలు లోకాలే వేరుగా. నీ లోకం నీది, నా లోకం నాది, నీ శరీరం నీది, నా శరీరం నాదిగా. శత్రుత్వం ఎక్కడొస్తుంది అంటే నీ లోకపు ఆలోచన, అంటే నీ శరీరపు ఆలోచన, నీ జీవపు ఆలోచన, నీ జీవితపు ఆలోచన, నువ్వు ఒక మనిషివే అన్న ఆలోచన నేను చేయట్లా. నేను ఒక పనిముట్లను, అంటే నేను కొనుక్కున్న సైకిల్ని, నేను కొనుక్కున్న ఒక వాహనాన్ని, నేను కొనుక్కున్న ఒక చెంచాన్ని, నేను కొనుక్కున్న బట్టలని, నేను కొనుక్కున్న చెప్పుల్ని, నేను కొనుక్కున్న కళ్ళజోళ్ళని, అంటే నా శరీరానికి బాహ్యంగా నా శరీర అవసరాల కోసం నేను కొనుక్కున్న వస్తువులను ఎలా వాడుకుంటున్నానో, నిన్నుగా మనిషివైనా కూడా నిన్ను అలాగే వాడుకుంటున్నాను. నా దృష్టిలో నువ్వు వస్తువుగానే ఉన్నావు, అంతరంగంలో ఉంది. అందుకని గమనించండి, మనుషుల్ని వస్తువులుగా భావించుకుంటున్నారా? మీ అనుకూలతలు కోరుకునే వాళ్ళందరూ మనుషుల్ని వస్తువులుగా భావించుకుంటున్నట్టే. చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. ఇవి స్థిరపరుచుకోకుండా, ఇవి అసలు ఒక స్థిర సత్యాలు. అందుకే అంతరంగంలోకి వెళ్ళు, నిన్ను చూసుకో, నిన్ను తెలుసుకో, నిన్ను గమనించుకో. ఈ స్థిర సత్యాలను భావించుకోకుండా నువ్వు బయటికి వెళ్ళిపోయి నేనేదో ఆత్మజ్ఞానం తెలుసుకుంటాను, నేనేదో దేవుణ్ణి తెలుసుకుంటాను, నేనేదో మతాన్ని తెలుసుకుంటాను, నేనేదో మహిమలు మాయలు అద్భుతాలు తెలుసుకుంటాను, నేను ఒక మహాపురుషుడిని అయిపోతాను, లేదు నేను ఒక మహాస్త్రీని అయిపోతాను, మనకు మనమే పేర్లు తగిలించేసుకొని, ఇప్పుడు సంస్థల వాళ్ళంతా ఎవరికాళ్ళు పేర్లు పెట్టేసుకుంటున్నారు. ఆ సంస్థలను అనుసరించే వాళ్ళు, ఆ గురువులను అనుసరించే వాళ్ళంతా ఆ పేర్లతోనే పిలవాలి వాళ్ళని, లేకపోతే ఊరుకోరు వాళ్ళు. పేర్లు గుర్తింపులండి. మనం పెట్టుకున్న ఎల్లారావు పుల్లారావు కూడా గుర్తింపు. అలాగే బ్రహ్మము అనేది కూడా ఎల్లారావు పుల్లారావు లాంటిదే.
ఎల్లారావు అనేది, పుల్లారావు అనేది, ఎల్లమ్మ పుల్లమ్మ అనేది గుర్తింపు కోసం మనిషి శరీరానికి పెట్టబడిన పేరు ఎలాగో అనంత ఆత్మశక్తి అనేది, బ్రహ్మము అనేది కూడా కేవలం ఒక స్థితిని, ఒక శక్తిని సూచించే పేరుకేం లేదు. అలాగే మనుషులు పెట్టుకున్న పేర్లు అలాగే దేవుళ్ళకు పెట్టిన పేరు, దేవుడు అనేది కూడా పేరే. వాడుకలో ఒక స్థితిని, ఒక విషయాన్ని తెలియజేయడానికి భాష ద్వారా మాట్లాడుకోవాలంటే, భావాన్ని ఇతరులకు తెలియజేయడానికి మనం తయారు చేసుకున్నాం భాషనే. అందుకే ఆధ్యాత్మికతలో ఎప్పుడు ముందు చెప్పేది ఏంటో తెలుసా? నామరూపాలు తీసేయమని చెబుతుంది. నామరూపాలు తీసేయమంటది. ఎందుకని నామాలు అయితే అసలు మనమే పెట్టుకున్నాం, మనుషులు తయారు చేసుకున్నాయి. రూపాలు ప్రకృతి తయారు చేసింది, ఎప్పుడు మార్చేస్తుంటది. ఇప్పుడు రూపాలు ఉన్నాయి. ఒక చిన్న విత్తనాన్ని భూమిలో పెట్టాం, ఆ విత్తనం ముందు విత్తనంగా ఉంది. ఇప్పుడు భూమిలో మొలకెత్తి ఏమైంది? అది విత్తనం పగిలిపోయి అందులోంచి మొక్క వచ్చింది, అంటే రూపం మారిపోయింది. విత్తనం రూపం మారిపోయి మొక్క వచ్చింది, చిన్న మొక్క వచ్చింది. పోనీ అలా ఉంటుందా? అది నిరంతరం రూపం మార్పు చెందించుకుంటూ ఎదుగుతూ పెద్దదవుతూ కొమ్మలు వేసుకుంటూ ఉంటుంది, కాండం పెరుగుతూ ఉంటుంది. అలా ఎదిగి కాయలు వస్తాయి, పువ్వులు వస్తాయి, ఆకులు వస్తాయి. మొత్తం మార్పులకు లోనవుతూనే ఉంటుంది మరణ దశ వరకు. సేమ్ విత్తనం ఎలాగ మనుషులు అంతే, జంతువులు అంతే, సృష్టిలో ఉన్న సమస్తం అంతే. అందుకని రూపాదులు పట్టుకు వేలాడబాక, నామాలు పట్టుకు వేలాడబాక. నామాలు అయితే మనుషులు పెట్టుకున్నాయి, రూపాలైతే సృష్టి చేసింది. రెండూ ఉండవు ఇక్కడ. అవి కేవలం వ్యావహారిక సత్యాలు, మార్పులకు లోనైపోతుంటాయి, నశించిపోతాయి. ఈ సత్యం మనకు తెలియాలి. అందుకని మనుషుల యొక్క అంతరంగ స్థితులలో ఎవరి లోకం వారిది అనే భావన నీకు ఉండాలి. అందరం ఒకే లోకంలో ఉన్నాం, అందరం ఒక కుటుంబ సభ్యులు, అందరం మన ఇంట్లోనే ఉన్నాం, కాబట్టి అందరూ నా మాట వినాలి అని నువ్వు అనుకుంటున్నావే, అది నీ లోకం. నీ లోకంలో నీ వస్తువులు నీ మాట అంటే, ఇప్పుడు నీ రూమ్లో నువ్వు టీవీ పెట్టుకున్నావు అనుకో, నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆన్ చేసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆఫ్ చేసుకోవచ్చు. నీ ఫ్యాన్ నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆఫ్ చేయొచ్చు. నీ ఏసీ నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆఫ్ చేయొచ్చు. నీ వస్తువులు, నీ కార్లు, నీ వాహనాలు, నీ చెంచాలు, నీ బట్టలు నీ ఇష్టం. ఎందుకని? అవి జీవ పదార్థాలు కాదు, వస్తువులు. మనుషులలో ఒక సపరేట్ ఎంటిటీ, నేను అనేటువంటి ఎంటిటీ లేదు, వాటిలో చైతన్యత లేదు. వాటిని జడములు అని పిలిచారు. అవి కూడా శక్తి స్వరూపాలే, కానీ మనలా ఇండివిజువాలిటీ ఉన్నంత చైతన్యత లేదు అందులో. చైతన్యత లేని శక్తి స్వరూపాలను జడములు అని పిలిచారు. ఒక మనిషి, నా భార్య, నా తండ్రి, నా తల్లి, నా భర్త, నా కొడుకు, నా కూతురు, ఎవరైనా సరే చైతన్యత కలిగిన నాలాంటి మనిషి. అప్పుడు వాళ్ళకు ఇంకో మనసు తయారవుతుందిగా, నా లోకంలాగా వాళ్ళ లోపల ఒక లోకం తయారవుతుందిగా. మీరు ఈ పాయింట్ని పట్టుకొని దానిని లోపల స్థిరపరుచుకోనంతకాలం మీ కుటుంబ సభ్యుల్లో చిన్న చిన్న మాటలకు కూడా ఘర్షణ వస్తూ ఉంటుంది. బాధకు లోనవుతారు మీరు, అయ్యో నన్ను ఎలా అనేసారని. లేదా మీరు ఎదుటోళ్ళని అనేసి వాళ్ళు బాధకు లోనవుతూ ఉంటారు. అసలు ఇక్కడ ఎవరెవరు బాధకు లోనవక్కర్లు, ఒకళ్ళు అనొచ్చు, ఎవరన్నా నిజంగా మిమ్మల్ని నెగిటివ్గా అనొచ్చు, మిమ్మల్ని తిట్టొచ్చు, కానీ మీకు బాధకు లోనవక్కర్లు. ఎందుకంటే వాళ్ళకి ఆ విషయం తెలియదు, ఎవరి లోకం వాళ్ళదని. వాళ్ళకి అనుకూలత కోసం మీతో యుద్ధం చేస్తున్నారు. అనుకూలత కోసం యుద్ధం చేయకూడదు, అనుకూలతలు తప్పదు, సృష్టి అలాగే పెట్టింది. మనుషులందరూ ఒకరికొకరు సహకరించుకుని బతికేలా పెట్టింది, దాన్ని మనం మార్చలేం. కానీ అనుకూలతల కోసం ఏం చేయాలి అంటే, నువ్వు నాకు ఈ అనుకూలత ఇవ్వు, నేను నీకు ఈ అనుకూలతనిస్తాను అని అడిగి సహకారంగా తీసుకోవాలి, వినయంగా తీసుకోవాలి. అధికారపూర్వకంగా, పెత్తనంగా కాదు. ఏం పీకుతావు నన్నని బలంతో దౌర్జన్యంతో సాగుతుందని కాదు, సృష్టి సాగనివ్వదు. సాగుతుందనుకున్న చాలా మందికి సృష్టి సాగనివ్వాల. ఇప్పుడు నీకు అలా కనపడుతుంది అంతే. ఎందుకని? సృష్టి శక్తులు నువ్వు ధూళికణం. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకు, ఇదే సాధన. సాధన మీరు ఏం చేస్తారు? సాధనలు చేసేయన్నీ, ఎవరెవరో చెప్పే సాధనలు చేసేయన్నీ కరెక్ట్ కాదు. మీ జ్ఞాన సాధన, నీ లోపలి భావస్థిరత ఉండాలి. ఇది నిజమైన సాధన. నీకు అర్థం అవ్వాలి వాళ్ళందరూ నాలాంటి మనుషులేని. లోపల నీకు ఎప్పుడైతే ఆ భావం అర్థమైందో నీలో ఒక సంయమనం వస్తుంది, ఓర్చుకోగలిగిన స్థితి వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే సత్యం కాబట్టి. ఆ లోకంలో వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళకి తెలియదు అన్నప్పుడు అసలు కోపం ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఒక పసిబిడ్డను ఎత్తుకున్నామండి, మన మీద పసిబిడ్డ మూత్ర విసర్జన చేసింది, పసిబిడ్డ నేలకేసి కొట్టేస్తామా? కొట్టంగా అసలు కోపం కూడా రాదు. ఎందుకని? పసిబిడ్డకు తెలియదు మూత్ర విసర్జన ఇక్కడ చేయొచ్చు చేయకూడదని తెలియదు, రెండు కంట్రోల్ లేదు.
ఇంకా వాళ్ళకి ఆ వ్యవస్థ రాలా. అదే ఒక తెలిసిన వాడు, పెద్దవాడు, మనంతటోడు, మనం అక్కడ నుంచుంటే మన మీద మూత్ర విసర్జన చేశాడు అనుకోండి, అప్పుడు కూడా పిచ్చోడు అనుకొని వెళ్ళిపోతాం. ఎందుకంటే పిచ్చోళ్ళే అలా చేస్తారు, మంచోడు అసలు చేయడు. మైండ్ చెడిపోయింది అనుకొని వీడితో మనకి ఎందుకని వెళ్ళిపోతాం. కాదు, నిజంగానే మైండ్ చెడలేదు, మంచోడు అంటే మనమే అన్ని చెత్త కొట్టేస్తాం. ఇక్కడ అధికారము బలము ఉందని వెళ్ళే వ్యక్తులందరికీ కూడా వాళ్ళ అధికార బలాలను పోగొట్టేది సృష్టి. సృష్టి శక్తి ముందు మనం పనిచేయం. అందుకే దౌర్జన్యాలు, బలాలు, అధికారాలు ఇవన్నీ కూడా కాలంలో ఉండవు, నశించిపోతాయి. జ్ఞానం తెలిసిన వాళ్ళు ఎప్పుడు సౌమ్యంగా ఉంటారు. అందుకని మీరు సౌమ్యత కోసం సాధన చేయాలి. మీరు సౌమ్యత వచ్చిందంటే మీకు జ్ఞానం అర్థమైందని. మీరు అరుస్తున్నారు, కరుస్తున్నారంటే మీకు జ్ఞానం అర్థం అవ్వలేదని. ఎవరికైనా, నాకైనా అంతే. జ్ఞానం అర్థమైతే సౌమ్యత వస్తుంది. ఎందుకు అర్థమైంది అంటే వాళ్ళ లోకం వేరు, నా లోకం వేరు. వాళ్ళ మానసిక లోకం వాళ్ళు నిర్మించుకున్నది వేరు, వాళ్ళ సొంత శరీరం వేరు, వాళ్ళ సొంత భావాలు వేరు. కాబట్టి ఇక్కడ సహకారమే ఇక్కడ ఉన్నటువంటి ధర్మం. ఆ సహకారాన్నే ఎప్పుడు ఆధ్యాత్మికత చెప్పింది. ఏంటి అంటే ఇతరులకు మేలు కలిగేలా జీవించు అని. ఆటోమేటిక్గా నీకు మేలు కలుగుతుంది. నువ్వు సహకరించినప్పుడు వాళ్ళు నీకు సహకరిస్తారుగా. సృష్టి ఎంత అద్భుతంగా చేసింది, అన్ని శీర్షికల్లో చెబుతూ ఉంటా. స్త్రీని పురుషుణ్ణి వేరు చేసింది, వీళ్ళిద్దరి మధ్య ఆకర్షణ పెట్టింది, వీళ్ళిద్దరూ కలిసేలా పెట్టింది. అక్కడి నుంచి మానవ జాతి ఉత్పత్తిని పెట్టింది. అప్పుడు కలవటం తప్ప దారి లేదు కదా. అదే అర్ధనారీశ్వరత్వం. శివుడు సగభాగం కలిపేసి దైవస్వరూపాన్ని చూపించేశారంటే అసలు దైవమే ఇలా ఉంటుంది, ఆ ఏకత్వమే విభిన్నంగా తయారవుతుంది. అదే అర్ధనారీశ్వరత్వం అని ఒక దాంట్లో కలిపేసి మనకు అర్థం అవటం కోసం చెప్పారు. ఏకశక్తే ఇలా సృష్టి తయారు చేసింది స్త్రీ పురుషులుగా. కాబట్టి నువ్వు పరస్పరం మీరిద్దరూ ఏకమవ్వకుండా, కలవకుండా, ఒకరికొకరు సహకరించుకోకుండా కుదరదు ఇక్కడ. అలాగే నీకు ఆహార ధాన్యాలు బయట పెట్టింది, నీకు కావలసిన ఆహార పదార్థాలన్నీ బయట పెట్టింది, నిన్ను విడిగా పెట్టింది. వాటి కలయిక నీ జీవితం. ఒక స్త్రీ పురుషుల కలయిక ఎలా సృష్టికి ముందుకెళ్తుందో, మానవ జాతిని ఉత్పత్తి చేస్తుందో, ఒక స్త్రీ పురుషుల కలయిక ఎలా వాళ్ళకి ఆనందాన్ని ఇస్తుందో, వాళ్ళకు ఒక సుఖభావాన్ని కలిగిస్తుందో, అలా నువ్వు బ్రతకడానికి ఇక్కడ అన్నింటితో కలయిక. ఆహారంతో కలయిక, కన్ను దృశ్యంతో కలయిక, చెవి శబ్దాలతో కలయిక, ముక్కు వాసనలతో కలయిక, చర్మం స్పర్శాలతో, మొత్తం స్పర్శలతో కలయిక, నాలుక రుచులతో కలయిక, మొత్తంగా శరీరం ఆహార పదార్థాలతో కలయిక. లేకపోతే శరీరం నిలబడదు. అందుకే మనకు తింటున్నప్పుడు ఇప్పుడు స్త్రీ పురుష శారీరక సుఖం ఎంత ఆనందాన్ని ఇస్తుందో, తింటున్నప్పుడు కూడా కలయిక ఆనందాన్ని ఇస్తుంది. రుచి అంత ఆనందాన్ని ఇస్తుంది. చూస్తున్నప్పుడు ఆనందం కలుగుతుంది, వింటున్నప్పుడు ఆనందం కలుగుతుంది, స్పర్శలు ఆనందం కలుగుతాయి. అందుకని ఆనంద స్పర్శలు, ఆనంద విషయాల కోసం పరుగులు పెడతా ఉంటాం. అవి వ్యతిరేకమైనప్పుడు దుఃఖము, బాధ అవుతూ ఉంటాయి. కానీ ఒరిజినల్గా శరీరాన్ని వ్యతిరేకత కోసం ఇవ్వబడింది కాదు, అనుకూలత కోసమే ఇవ్వబడింది. అయితే అనుకూలత ఎప్పుడు ఒకరికొకరు సహకరించుకుంటే, సహకారము. మనుషులే కాదు, మొత్తం సృష్టి నీకు సహకరిస్తుంది. ఆహార పదార్థాలు అందిస్తుంది, గాలిని అందిస్తుంది, నీళ్ళని అందిస్తుంది. పంచభూతాలు నీకు సహకరించి నిన్ను బ్రతకనిస్తున్నాయి, నీలో కలుస్తున్నాయి, తనతో కలుపుకుంటున్నాయి. ఇక్కడ ఉన్నాయన్నీ కలయికలే, అన్నీ ఒకటొకటి కలిసేలా ఉన్నాయి. మీరు గమనించి చూసుకోండి. ఈ తత్వాన్ని అర్థం చేసుకొని నువ్వు కలవాలి, నువ్వు సహకరించాలి. నువ్వు కలవటం ఏంటి? సహకరించడం. నువ్వు సహకరించే మనస్తత్వం కలిగి ఉండాలి, మేలు చేసే మనస్తత్వం కలిగి ఉండాలి. అప్పుడు నువ్వు కలయికలో ఉన్నావు. ఆ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇది జ్ఞానం అంటే. నువ్వు ఇంట్లో అయినా బయట అయినా సరే, ఏమంటే మరి ఎదుటోళ్ళు కలవట్లేదండి, ఏం చేయాలండి? వాళ్ళ ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, వాళ్ళకి తెలియదండి. వదిలేయండి ఆ విషయాన్ని. అక్కడ ఏం చెప్పారు? ఎదుటోళ్ళు కలవట్లేదు అని చోట కూడా ఆన్సర్లు చెప్పారు. ఆధ్యాత్మికతలు అన్నిటికీ ఆన్సర్లు చెప్పారు మహాత్ములు. ఎందుకంటే వాళ్ళ జీవితాలను మనకు ముందు జీవించేశారు. ఆ జీవితాలను జీవించిన దాంట్లోంచి సత్యాన్ని మనకు చెప్పారు. జీవిస్తున్న వాళ్ళందరూ ఆ సత్యాలను ఆదర్శంగా తీసుకొని వెళ్ళాలి. ఎందుకని అవి సత్యాలు. ఇప్పుడు ఇక్కడ కలయికలు, సహకారాలు అనేవి సత్యాలు. అలాగే కుదురుతుంది ఈ సృష్టిలో. దానికి వ్యతిరేకంగా ఇక్కడ కుదరదు. నేను చేయొచ్చు అని నువ్వు అనుకోవచ్చు, కానీ కుదరదు, జరగదు. దానివల్ల నువ్వు నష్టపోతావు, కష్టపడతావు, ఇబ్బంది పడతావు.
అసలు దుఃఖం అక్కడే పడుతుంది, బాధ అక్కడే పడుతుంది, నష్టం అక్కడే పడుతుంది, కష్టం అక్కడే పడుతుంది. నేను వ్యతిరేకతను చేయొచ్చు అని ఎవరు ప్రయత్నిస్తారో అక్కడ దుఃఖం, బాధ, కష్టం, నష్టం అనేటువంటి సృష్టికి విరుద్ధమైనటువంటి, సృష్టిలో లేనటువంటి వాటిని పుట్టిస్తున్నారు. శరీరం వాటి కోసం తయారు చేయబడలేదు. శరీరంలో ఇంద్రియాలకు ఇవ్వబడినటువంటి సుఖభావాలు, శక్తులు అనుకూలతల కోసం, సహకారత కోసం ఇవ్వబడింది. మొత్తం పంచభూతాల సహకారం, సృష్టి సహకారంతో మన శరీరం నడుస్తుంది. ఇది సృష్టి సూత్రం, సృష్టి విధానం. సహకారం, మైత్రి, మిత్రత్వం, ఒకదానికొకటిదే కలిసిపోవటం, లయించిపోవటం అంటే సహకారమే. లయించిపోవటం అంటే అందులో ఉన్నది సహకారమే. అదే స్త్రీ పురుష శారీరక కోరికలుగా ఉంది, అదే కంటి చూపుగా ఉంది, దృశ్యంతో కలయిక. అదే చెవి శబ్దంగా ఉంది, శబ్దంతో కలయిక. అదే నాలుగు రుచిగా ఉంది, ఆహారంతో కలయిక. అలా అన్ని కలయికలో. ఈ కలయికలన్నీ ఏంటి? మళ్ళీ సహకారాలు. ఆహారం మనకు సహకరిస్తుంది, లేకపోతే మనకు సహకరించని సూట్ అవని ఆహారాలు తిన్నాం అనుకో చచ్చిపోతాం. విష పదార్థాలు తినకూడదు. సహకారం కలిగే వాటిని తీసుకోవాలి, అవి ఆమోదించబడినవి మనకి. అలా మనుషుల మధ్య ఆమోదాలు ఉండాలి, వస్తువుల మధ్య ఆమోదయోగ్యమైనవే తీసుకోవాలి. జీవితం అంతా అలా ఆమోదయోగ్యంగా గడపాలి, సహకారంగా గడపాలి, ఎదుటి వాళ్ళతో సహకారంగా గడపాలి, చుట్టూ ఉన్న ప్రకృతితో కూడా సహకారంగా గడపాలి, మైత్రిగా గడపాలి, మిత్రత్వంతో గడపాలి. అసలు శత్రు భావనే పుట్టకూడదు, జ్ఞానికి పుట్టదు. ఇది జ్ఞానం అంటే. దానికి మీరు ఏ సాధనలు చేయక్కర్లా. ఇది తెలియకుండా మోక్షం కోసం మీరు 1,00,000 సాధనలు చేసినా, దేవుడి కోసం 1,00,000 సాధనలు చేసినా అసలు మీకేం లభించదు. ఎందుకని ఉన్న సత్యం ఇదైతే మీరు ఇంకోటి ఏదో చేస్తే ఎక్కడ లభిస్తుంది? ఉన్న సత్యాన్ని ఉన్నట్టుగా గ్రహించండి అంతే. సృష్టి మొత్తం సహకారముగా ఉన్నది, లేకపోతే మనం బతకడమే కుదరదు. గాలి పీల్చుకోవట్లా, నీళ్లు తాగట్లా, ఆహారం తింటలా, సూర్యరశ్మిని అనుభవించట్లా, భూమి మీద బతకట్లా, అన్ని సహకరిస్తున్నాయిగా. మనుషులందే, సహకారం లేకుండా అలా బతుకుతావు. కాదు దౌర్జన్యము, నాకు కుదిరింది చేస్తానని చెడు చేసేవాళ్ళకి సృష్టికి విరుద్ధంగా నడక చేస్తున్నారు వాళ్ళు. సృష్టిలో ఆ సూత్రం లేదు, ఆ లా లేదు, సృష్టికి తెలియదు అసలు. అందుకని సృష్టి దాన్ని సరి చేసుకుంటుంది. సృష్టి నీ శత్రుత్వ భావాన్ని, నీ దౌర్జన్యాన్ని, నీ పెత్తనాన్ని, నీ అధికారాన్ని, నీ కోపాన్ని, నీలో ఉన్నటువంటి నెగిటివిటీని సృష్టి సరి చేసుకుంటుంది. అదే కర్మ సిద్ధాంతం. సరి చేయటువంటి ఏం చేయాలి? అది నీది కాబట్టి నీ దగ్గరే సరి చేస్తుంది. ఇప్పుడు ఏ బట్ట నలిగిపోయిందో ఆ బట్టనే, ఏ బట్ట మురికి పెట్టిందో, ఏ బట్ట నలిగిపోయిందో ఆ బట్టనే చక్కగా ఉతికి ఇస్త్రీ చేయాలి. మురికంతా పోగొట్టాలి, ఇస్త్రీ చేయాలి. అని ఇంకొకళ్ళకి ఎవరికో చేస్తే నీకు రాదు కదా. ఏ బట్టకు మురికి పెట్టిందో ఆ మురికి పెట్టిన బట్టనే ఉతకాలి, బాగా ఉతకాలి మురికిపోయేంత వరకు. తర్వాత దాన్నే ఇస్త్రీ చేయాలి నున్నగా వచ్చే వరకు, ఆ మడతలో అది నలిగిందంతా పోయే వరకు. అదే కర్మ సిద్ధాంతం. ఉతకడం, ఇస్త్రీ చేయడమే కర్మ సిద్ధాంతం. అందుకని నా తప్పులు నాకు, మీ తప్పులు మీకు, అది అసలు సృష్టిలో తప్పు లేదు, ఉన్నదంతా రైట్. గాడ్ ఈజ్ ఆల్వేస్ రైట్, నేచర్ ఈజ్ ఆల్వేస్ రైట్. కానీ నీకు పరిమిత భావనలో, నీకు ఇవ్వబడిన స్వేచ్ఛలో నువ్వు జీవించే జీవన విధానంలో నువ్వు సృష్టి తత్వాన్ని అర్థం చేసుకోవట్లేదు, సృష్టి సత్యాన్ని అర్థం చేసుకోవట్లేదు, సృష్టి నియమాలను అర్థం చేసుకోవట్లేదు, సృష్టి పద్ధతులను అర్థం చేసుకోవట్లేదు. అవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. అనంత విశ్వశక్తిలో, అనంత సృష్టిలో నువ్వు ధూళికణం కూడా కాదు. నీ ఇష్టం వచ్చినట్టు జీవించడం ఎలా కుదురుతుంది? దాన్ని ఫాలో అయ్యి దాని రూల్స్ తెలుసుకుని ఆ రూల్స్ ప్రకారం వెళ్ళటమే అంతే. అందుకని రూల్స్ ప్రకారం వెళ్ళేవాళ్ళు ఎప్పుడు భయపడక్కర్లే. మీరు హాయిగా ఉండండి. ఏమండి హాయిగా ఉండమంటున్నారు, పేదరికంలో ఉన్నాం, డబ్బు లేదు, సహకారాలు లేవు, ఇబ్బందులు పడుతున్నాం అని మీకు అనిపించవచ్చు. కాదు, మీకు అన్నీ అవే సమకూరుతాయి. పేదరికం, గొప్పతనం లేదు. మీరు డబ్బుతో, వస్తువులతో, ఇళ్లతో, ఆ పైకి కనపడుతున్నటువంటి భోగభాగ్యాలతో చూసి, పెద్ద పెద్ద వాహనాల్లో తిరిగాను చూసి సుఖపడుతున్నారు అనుకోకండి. వాళ్ళు గొప్పవాళ్ళు, ధనవంతులు అనుకోకండి. పేదరికము, ధనవంతులు అనేది మానసిక స్థితి. ఉన్నదానితో తృప్తి చెందినవాడు నిజమైన ఐశ్వర్యవంతుడు. సింపుల్ అంతే. ఎంత ఉందని పాయింట్ అసలు లేదు, ఆధ్యాత్మికతలో చెప్పబడలేదు ఆ విషయం. ఉన్నదానితో తృప్తి చెందే మనసు కలిగిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళంతా ఐశ్వర్యవంతులు, స్త్రీలైన పురుషులైన. అది నిజమైనటువంటి ధనం, సంపద, తృప్తి. ఇప్పుడు సంపద కాదు, డబ్బు సంపద కాదు, బంగారాలు సంపద కాదు, వజ్ర వైడూర్యాలు సంపదలు కాదు.
ఏంటి సంపద? తృప్తి. అది నిజమైన సంపద. ఎంత ఉన్నా తృప్తి చెందనవాడు, ఎన్ని అనుభవిస్తున్నా తృప్తి చెందని వాళ్ళు, స్త్రీలైనా పురుషులైనా, వాళ్ళు పేదవాళ్ళు. ఎందుకని? లేదని పాపం ప్రయత్నించుకుంటున్నారు, అసలు వాళ్ళకి తృప్తి లేదంతే. అక్కడ వాళ్ళకి లేనిది తృప్తి, ఇక్కడ వీళ్ళకి ఉన్నది తృప్తి. అందుకని నీ శరీరంలో ఉంది తృప్తి, అది నీ అంతరంగం. దాన్ని మీరు సాధన చేయాలి, ఐడెంటిఫై చేయాలి, మీ తృప్తి భావాన్ని కనుక్కోవాలి, దాంతో కాసేపు కూర్చోవాలి, విని వెళ్ళిపోకూడదు. సాధన అండి అది. రోజు మీరు తృప్తి పడేలా మిమ్మల్ని మీరు తృప్తిపరుచుకుంటూ హాయిగా నేను తృప్తిగా ఉండాలి. దాహం వేసింది, మంచినీళ్ళు తాగాను, ఓకే. ఆకలి వేసింది, ఏదో ఇంక మధ్యాహ్నం దొరికింది, తిన్నాను, ఓకే. ఏదో నాకు గంతకు తగ్గ వంత నా భార్య, భర్త, నా పిల్లలు, ఓకే. ముందు ఆ తృప్తిని మీరు ఫీల్ అవ్వాలి, తృప్తి సాధన చేయాలి. ఇందాకేం చెప్పుకున్నాం? సృష్టి అంతా సహకారంగా ఉంది, ఒకదానికొకటి సహకరించుకుంటే తప్ప గడవనట్టుగా సృష్టి ఉంది. మనం బతకడానికి అన్ని సహకరించేస్తున్నాయి. కాబట్టి సహకార భావన అనేటువంటి సత్యాన్ని అర్థం చేసుకొని దాన్ని సాధన చేసుకోవాలి. పరిమిత భావనలో ఈ సత్యం నాకు ఇప్పుడు వరకు తెలియట్లేదు, కాబట్టి నేను సహకార భావన సాధన చేసుకోవాలి, మైత్రీ భావన సాధన చేసుకోవాలి, ఆమోదయోగ్య భావన సాధన చేసుకోవాలి, అన్నింటినీ యాక్సెప్ట్ చేయాలి. ఒకళ్ళు ఎదుటివారు మనతో విరుద్ధంగా ఉన్నారు, వైరుధ్యంగా ఉన్నారు, శత్రుత్వంతో ఉన్నారు, మిత్రత్వంతో లేరు, ఇబ్బందులు పెడుతున్నారు, యాక్సెప్టెన్స్, ఒప్పుకుందాం. సృష్టి అంగీకరించకుండా ఎవరు మన మీద రాయి విసరలేరు. మన మీద ఒక రాయి విసరబడింది అంటే అది మనకు తగలాలా తగలక్కర్లేదు అనేది సృష్టి నిర్ణయం. ఏమంటే ఇలా చెబుతున్న రాయి వేస్తే తగలదాన్ని మీరు అనొచ్చు. రాయి వెయ్యాలన్న తలంపు, ఆ రాయి వచ్చి తగలాలన్న తలంపు, రాయిని వెయ్యాలన్న తలంపుకు ఆధారమైన శక్తి, రాయిలో ఉన్న శక్తి, రాయిని విసిరేటట్టు చేయించే శక్తి, ఆ బుద్ధి పుట్టించే శక్తి, రాయి తగిలితే దెబ్బ నొప్పి మనకు తెలిసేలా, ఆ రాయి మనకు తగిలి ఆ నొప్పి మనకు తెలిసేలా మన శరీరంలో ఉన్న శక్తి పనిచేస్తేనే అన్ని జరుగుతాయి. అంటే శక్తి కార్యం అది. మీకు అనిపిస్తుంది ఊరుకునే రాళ్ళు మన మీద పడవు, ఊరుకునే ముళ్ళు మనకు అడ్డం రావు, ఎవరికి రావు. మరి అదేంటంటే జీవితంలో బోళ్ళు కష్టాలు, బాధలు, కన్నీళ్లు, రాళ్ళు, ముళ్ళు, గాజు బెంగులు బోళ్ళు అడ్డం వస్తున్నాయి కదంటే మళ్ళీ దానికి ఇప్పుడు మధ్యలో ఉన్నాం, మనం మధ్యలో మాట్లాడుకుంటున్నాం, మనం స్టార్టింగ్లో లేము. అందరం మధ్యలో, జీవిత మధ్యలో ఉన్నాం. తప్పులో, ఒప్పులో, రైట్లో మన ఇష్టం వచ్చినట్టు చేసేసాం, అన్ని జరిగిపోయినాయి. కాబట్టి మనము చేసినటువంటి చెడు కర్మల ఫలితాలు, అంటే సృష్టికి సంబంధం లేని, సృష్టిలో లేని, సృష్టి పెట్టనటువంటి మన సృష్టిలో మనం తయారు చేసినటువంటి చెడు, సృష్టిలో చెడు లేదు, ఏదుందో దాని తాలూకా రాళ్ళు, దాని తాలూకా ముళ్ళు, దాని తాలూకా గాజు బెంకులు, దాని తాలూకా కష్టాలు వస్తున్నాయి. ఇక్కడ సుఖాలే ఉన్నాయి, కానీ నువ్వు దాన్ని మార్చావు. సహకారాలు ఉన్నాయి, సహకారం చేయలే, విరోధం చేసావు. మైత్రులు ఉన్నాయి, శత్రుత్వం చేసావు. ఆమోదయోగ్యాలు ఉన్నాయి, కాదు ఆమోదించకుండా దాన్ని దుష్టప్రాపకాండ చేసావు, దుష్ట ప్రచారాలు చేసావు, దుష్ప్రచారాలు చేసావు. అవన్నీ తిరిగి నీ మీద పడతాయి, రాళ్లుగా, ముళ్ళుగా, ఏదో ఒకటి. సృష్టి నియమం ఏదో ఆ ప్రకారం వచ్చి పడతాయి. అందుకని ఇప్పుడు వచ్చి పడతన ఏంటని అడగబాకండి. గతాన్ని ఒకసారి మీరే వెనక్కి వెళ్ళిపోయి మీ జీవిత గతాన్ని చూసుకోండి. ఏంటి జీవిత గతం అర్థం అవటం లేదు, పుట్టుకతోనే ప్రాబ్లమ్స్తో, ఇబ్బందులతో ఉన్నారు, పసిబిడ్డల నుంచి ఉన్నారని మళ్ళీ కొంతమంది ప్రశ్నలు వేస్తున్నారు. ఓకే, దానికి మహాత్ములు చెప్పారు, అయ్యా అలా జరిగితే అది గత జన్మల ఫలం అయి ఉండొచ్చు అని. అందుకని గత జన్మలు ఉన్నాయి, గత జన్మల ఫలం అయి ఉండొచ్చు. గత జన్మలు అన్నప్పుడు పుట్టుకతో ఇబ్బందులతో పుట్టి ఇబ్బందులు అనుభవిస్తున్న వాళ్ళైతే పుట్టుకకు ముందు జన్మలోని ఫలితములు, పుట్టిన తర్వాత గడిపేసిన కాలంలో గత జన్మ అన్నప్పుడు వెనకటి రోజులు, అంతే. వెనకటి రోజులలో నువ్వు చేసిన ఫలితాలు అవి. మనం మరి ఒక సహయోగం, ఒక సమైక్యత, ఒకరికొకరు సహకరించుకోవడం అనేది సృష్టి పెట్టినప్పుడు దానికి విరుద్ధంగా మనం ప్రవర్తించకూడదు. అలా ఎందుకు ప్రవర్తించాం? సృష్టి నియమాలు, సృష్టి ధర్మాలు, సృష్టి పద్ధతులు, సృష్టి యొక్క విధానము, తత్వము మనం తెలుసుకోక, దాని సృష్టి సత్యాన్ని గ్రహించక, విశ్వసత్యాన్ని గ్రహించక. విశ్వసత్యాన్ని గ్రహించడమే ఆధ్యాత్మికత, ఇంకేం లేదు అసలు. అక్కడ ఆధ్యాత్మికత అనేది అసలు దానికి ఒక పెద్ద బరువైన మీనింగ్ ఏం లేదు. విశ్వసత్యాలను తెలుసుకొని జీవించు. నువ్వే విశ్వం మొత్తానికి నాయకుడనో నాయకురాలు నాగమ్మనో జీవించేసావు అనుకో, నీ కర్మ కాలిపోద్ది అంతే. అయ్యే కష్టాలు, కష్టాలు సృష్టిలో లేవు, కష్టాలు అసలు సృష్టిలో లేవు. సృష్టిలో అసలు
నెగిటివ్ తత్వం అనేది లేదు, చెడు అనేది లేదు. సృష్టి ప్రకారం విశ్వవ్యాప్త సృష్టిని అర్థం చేసుకోగలిగితే, విశ్వం మొత్తాన్ని అర్థం చేసుకోగలిగితే, ఏకమొత్తంగా ఒకసారి దాన్ని దర్శించగలిగితే ఉన్నదంతా మంచే. మరి అది చెడు ఎందుకైందంటే, పరిమిత భావనలో మనం సృష్టిని అసలు పట్టించుకోకుండా మన మనోలోకంతో మనం తయారు చేసుకున్న నేను, నాది, నా వాళ్ళని సృష్టిలో ఇరుక్కుపోయి ఒరిజినల్ సృష్టికి విరుద్ధంగా సాగుతున్నాం. అదే చెడు. చెడు అంటే అది. ఒరిజినల్ సృష్టిలో మళ్ళీ మళ్ళీ చెబుతున్నా ఉన్నదంతా సహకారమే. అందుకే మనం బతుకుతున్నాం. అసలు సూర్యుడు భూమికి సహకరిస్తున్నాడు ఎప్పుడు. మీరు అది ఎన్నిసార్లైనా మనసులో మననం చేసుకొని ధ్యానం అంటే అది అలా కూర్చొని సృష్టి ప్రక్రియలన్నింటినీ గమనించి ఇదంతా సహకారంతో నడుస్తుంది కాబట్టి నాలో దానికి అనుకూలంగా నేను సృష్టిలో ఉన్నటువంటి సహకార భావాన్ని నాలో పెంపొందించుకోవాలి, నేను సహకారంగా మారిపోవాలి, ఆమోదయోగ్యంగా మారిపోవాలి. ఇప్పుడు మన సృష్టి ఆమోదించింది, అందుకని సృష్టిలో ఉన్నాం. సృష్టి మనకు సహకరిస్తుంది, అందుకని మనం సృష్టిలో ఉన్నాం. సృష్టి మనల్ని అంగీకరిస్తుంది, అందుకని మనం సృష్టిలో ఉన్నాం. మనకు అన్ని సమకూరుతున్నాయి. ఒక సృష్టి అంటే మొత్తం అన్ని మనకు కావాల్సిన ఆహార పదార్థాల నుంచి మన అవసరాల వరకు, మొత్తం మన శరీర నిర్మాణంలో ఉన్న మలమూత్ర విసర్జనల నుంచి మొత్తం మనం పొంది అనుభవించే అన్నింటినీ సృష్టి సహకరిస్తుంది, అన్నింటినీ ఆమోదించింది, అన్నింటినీ అంగీకరిస్తుంది. అప్పుడే మన జీవితం సాగుతుంది. దీన్ని మీరు ధ్యానంలో ప్రశాంతంగా కూర్చొని లోపల స్థిరపరుచుకోవాలి. ఇది సృష్టితో అనుసంధానం. సృష్టితో మీరు అనుసంధానం అవ్వాలి. అనుసంధానం అంటే ఏదో కలిసిపోవటం కాదు. ఒక గ్లాసు నీళ్లు తెచ్చి బకెట్ నీళ్ళలో పోస్తే కలిసిపోయినట్టు కాదు. అలా ఏం అవ్వదు. అక్కడ అన్ని వేరువేరుగానే ఉంటాయి, ఇలాగే ఉంటుంది. కానీ భావరూప ఐక్యత, జ్ఞానరూప ఐక్యత. ఎందుకని మనం పనులు చేసేది ఆలోచనలతో, భావాలతో, మనలో పుడుతున్న భావోద్వేగాలతో, మనలో పుడుతున్న అవసరాల కోరికలతో. ఆ భావరూప ఐక్యత అనేది మనలో ఎప్పుడూ ఉండాలి. ఆ భావరూప ఐక్యత మనలో లేదనుకోండి, మనం ఆటోమేటిక్గా మనను నశింపజేసుకుంటాం. అది వచ్చింది. నువ్వు సృష్టితో కలవనప్పుడు నశించిపోతావు. మళ్ళీ సృష్టి అంటే ఎవరో నీ చుట్టూ ఉన్న మనుషులు. పంచభూతాలు అయితే నీకు ఆటోమేటిక్గా ఆటంతటా అవే సహకరించేలా సృష్టి నిర్మాణం ఉండిపోయింది. ఇప్పుడు నీ గాలి నువ్వు పీల్చేసుకుంటావు, నీ శరీరమే పీల్చేసుకుంటుంది. గుండు కొట్టుకోవడం, లోపల పనితీరులన్నీ ఆటోమేటిక్, సృష్టి చేసిన ఏర్పాటు. ఇప్పుడు మరి నువ్వు ఇంకా సృష్టిలో సహకారత అంటే ఎవరితో? ఏమీ లేదు. నీ చుట్టూ ఉన్న సృష్టితో. వాళ్ళెవరు? మనుషులే. మిగిలిన సృష్టితో నువ్వు ఆటోమేటిక్గా సహకారం ఉంది అక్కడ. కాబట్టి మనుషులతో సహకారంగా ఉండటం నేర్చుకో, ఆమోదించడం నేర్చుకో, అంగీకరించడం నేర్చుకో. వాళ్ళు ఎలా ఉన్నా అంగీకరించడం నేర్చుకో. ఇప్పుడు ఎండ ఎలా ఉన్నా అంగీకరిస్తున్నాం, వర్షం ఎలా పడినా అంగీకరిస్తున్నాం, భూమి ఎలా ఉన్నా అంగీకరిస్తున్నాం, గాలి ఎలా వీచినా అంగీకరిస్తున్నాం. అంగీకరించక ఏం చేస్తావు చెప్పు? పిడుగులు పడతాయి, ఉరుములు వస్తాయి. అది సృష్టిలోని ప్రక్రియలు. సృష్టిని యథాతథంగా అంగీకరించడం తప్ప చేయగలిగింది ఏం లేదు. ఒకవేళ అది నీకు ఇబ్బంది అనిపించినప్పుడు దానికి ప్రత్యామ్నాయాలు చేసుకుంటున్నావు. అది కూడా ఏంటి? తాత్కాలిక ఇబ్బంది. ఇప్పుడు వర్షం పడితే ఇబ్బంది అనేది తడుస్తామని తప్ప, వర్షం మనకు చాలా అవసరం. మనం బతకాలని నీళ్లు కావాలి. ఆ విషయం మనకు తెలుసు. అందుకని అంగీకరించుకుంటూ వెళ్ళిపోతున్నాం. సరే, తడవటం ఎందుకని గొడుగులు తయారు చేసుకున్నాం. ఎండ ఎక్కువగా ఉంటే గొడుగులు వేసుకెళ్తాం, ఏసీలు పెట్టుకున్నాం. కానీ ఎండ లేకపోతే వర్షాలు పడే అవకాశమే లేదు. ఎండ వలన సూర్యరశ్మి వేడి ఎక్కువ అవడం వలన చుట్టూ ఉన్నటువంటి సముద్ర జలాలు, భూమి మీద ఉన్న జలాలన్నీ ఆవిరయ్యి మంచినీరుగా, ఉప్పు నీరు మంచినీరుగా మారి అది మళ్ళీ మంచినీరు వర్షిస్తుంది. అది ప్రాసెస్. అలా ఎదుటి మనుషులను కూడా అంగీకరించడం నేర్చుకో. ఎలా ఉన్నా అంగీకరించడం నేర్చుకో. ఎండ ఎలా ఉన్నా అంగీకరిస్తే నేను నశించిపోతానేమో అంటే, నువ్వు నశించిపోవాలని సృష్టి నిర్ణయించింది. అదే మరణం. దాన్ని ఎవరూ తప్పించుకోలేరు. నువ్వు ఇక్కడ జన్మించాలని సృష్టి నిర్ణయించింది, నువ్వు జన్మించావు. నీ నిర్ణయం కాదు. నువ్వు నశించిపోవాలని సృష్టి నిర్ణయించింది, నువ్వు మరణిస్తావు. అది నిర్ణయం కాదు. జాతస్య మరణం ధ్రువం. అలాంటప్పుడు మధ్యలో జరిగేవన్నీ కూడా సృష్టి నిర్ణయాలే. అదేంటండి సృష్టి నిర్ణయాలండి? మరి నేను ప్రయత్నించకుండా నాకు దొరకదు కదండి. ముందే చెప్పాను, ఇక్కడ వితండవాదముతో బుర్రను పాడు చేసుకోబాకండి. అలానే ఇది మహిమలు మాయలుగా జాతకాలు ముందే రాసేసి ఉన్నాయి, డెస్టినీ ముందే రాసేసి ఉంది, అదే జరుగుద్ది అని అనుకోబాకండి. అసలు అలా చెప్పట్లే నేను. పూర్తి విజ్ఞానపూర్వకంగా, జ్ఞానపూర్వకంగా మీరు అర్థం చేసుకోవాలి దీన్ని.
అందుకే దాని పేరు ఆత్మజ్ఞానం. అది సృష్టి జ్ఞానము, విశ్వజ్ఞానము. మొత్తం విశ్వం యొక్క విధానాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అందులో ఏ గొప్పతనం లేదు. నీకు ఆలోచన శక్తి ఉంది, మనం మాట్లాడుకుంటే అర్థమవుతుంది కదా. నా మీదకి రాళ్లు పడినప్పుడు, నా మీద కష్టాలు పడినప్పుడు, నా మీదకి ఇబ్బందులు పడినప్పుడు అవి నేను ప్రవర్తించిన తీరుతెన్నుల్లో ఉన్న గతపు తప్పులు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. గతపు తప్పులు అంటే నేను పుట్టిన కాడి నుంచి ఇప్పటి వరకు నేను చేసినటువంటి ప్రవర్తనా తీరులలో ఉన్నటువంటి దోషములు తిరిగి నా మీదే పడుతున్నాయి. ఎందుకనంటే దోషములను సరిచేసుకుంటుంది సృష్టి, ధర్మంలోకి తెచ్చుకుంటుంది. అధర్మ ఫలాన్ని అధర్మం చేసిన వాడికే ఇచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఎవరినో మోసం చేసి 1,00,000 రూపాయలు కొట్టేశాం. ఏంటి 1,00,000 రూపాయలు కొట్టేశారు కదా వీళ్ళు, అటువైపు వ్యక్తి 1,00,000 రూపాయలు నష్టపోయాడు కదా అని మీరు అనుకోవచ్చు. 1,00,000 రూపాయలు నష్టపోయిన వ్యక్తికి కూడా నేను 1,00,000 రూపాయలు నష్టపోయాను అనే అనుకుంటాడు. కానీ నువ్వు కరెక్ట్గా తెలుసుకో విశ్వ నియమాలు కనుక నీకు అలా అనిపిస్తుంది. 1,00,000 రూపాయలు నష్టపోయిన వ్యక్తికి ఇంకో రూపంలో 1,00,000 రూపాయల విలువ కలిగిన లాభం కలుగుతూ ఉంటుంది. ఖచ్చితంగా లాభం కలుగుద్ది. ఎలా కలిగింది చూడు, ఏ వైపు నుంచి కలిగింది అని. అది ధనపరంగానే ఉండకపోవచ్చు, కానీ దాంతో సమానమైనటువంటి సుఖం నీకేదో దొరుకుంటుంది, భోగం ఏదో నీకు దొరుకుంటుంది, నీ ఇంట్లోకి ఏదో వచ్చి ఉంటుంది, ఆ శాంతం ఏదో దొరుకుంటుంది. లేదా డబ్బు రూపంలో కూడా వచ్చి ఉండొచ్చు. ఇక్కడ 1,00,000 నష్టపోతే నీకు ఇంకో చోట 2 లక్షలు రావాల్సింది 3 లక్షలు వచ్చి ఉండొచ్చు. అది ఎప్పుడు నువ్వు దాన్ని చూసుకోగలవు అంటే అసలు ముందెలా చూసుకోవాలని నీకు తెలియాలి. సృష్టి నడకను గమనించాలని తెలియాలి. సృష్టి విధానం, సృష్టి పద్ధతి అది ఎలా నడుస్తుంది, కర్మ సిద్ధాంతాన్ని ఎలా నడుపుతుంది, నేను ఎక్కడెక్కడ పొరపాట్లు చేశాను. ఎవరి జీవితాన్ని వాళ్ళు గమనించుకోండి. నేను ఎక్కడెక్కడ పొరపాట్లు చేశాను, అబద్ధాలు చెప్పాను, అసత్యాలు చేశాను, అన్యాయాలు చేశాను, అక్రమాలు చేశాను, తప్పులు చేశాను అని మీరు గమనించుకోగలిగితే మీరు ఎక్కడెక్కడ ఏ రకాలు చేశారో అక్కడక్కడ ఆయా రకాలవి మీ జీవితంలోకి వస్తానే ఉంటాయి. దానికి సరిసమానమైన వాటిని మీరు అనుభవిస్తూ ఉంటారు. అవే కర్మఫలములు. అంటే ఆ చెడుని ఎవరు చేశారో వాళ్ళకే ఇచ్చేసి దాన్ని సమతూకం చేసేసి మళ్ళీ సృష్టి మంచిగా మార్చేస్తుంది దాన్ని ఎప్పటికప్పుడు. అది సృష్టి నాశనం అయిపోద్ది. ఎప్పుడు దాన్ని సమతూకం చేస్తుంది. ఈ సమతూక ప్రక్రియ ఏది ఉందో అదే కర్మ సిద్ధాంతం. కర్మ సిద్ధాంతం అని మనుషులకు చెప్పారు, కానీ అది సృష్టిలో సమతూక ప్రక్రియ. ఆ సృష్టిని ఎప్పుడూ సృష్టి కాపాడుకుంటూ రక్షించుకుంటూ ఉంటుంది. అందుకని మనకు విశ్వ నియమాలు తెలియాలి. విశ్వం అన్నా, సృష్టి అన్నా, ప్రకృతి అన్నా అన్నీ ఒకటే. ఆ విశ్వ నియమాలు, విశ్వ పద్ధతులు, విశ్వం పనిచేసే విధానం తెలియాలి. అది తెలియటానికి మళ్ళీ చెబుతున్నా, అది సహకారంగా ఉంది. అన్నీ ఒకటికొకటి సహకరించుకునేలా సృష్టి సహకరించబట్టే మనం ఇక్కడ ఉంటున్నాం. అది ఆమోదించబట్టే మనం ఇక్కడ ఉంటున్నాం. అది అంగీకరించబట్టే మనం ఇలా జీవిస్తున్నాం మన ఇష్టం వచ్చినట్టు. మనం స్వతంత్రంగా మన ఇష్టం వచ్చినట్టు ఉండడానికి అది అంగీకరిస్తుంది. ఆ అంగీకారంలో విరుద్ధమైనటువంటి సృష్టి విరుద్ధ పనులు అంటే చెడులు అంతే మనం చేసినప్పుడు వాటికి అవసరమైనటువంటి ఫలితాలతో అది సరిచేసేస్తుంది. ఆ చెడు ఫలితాలు మనకి ఇచ్చేస్తుంది. అంటే ఇప్పుడు ఈ చెడు ఫలితాలని మనం పెట్టుకున్న పేర్లు, మంచి చెడు, కర్మఫలాలు, కష్టాలు, బాధలు అని మనం అనుకుంటున్నాం. కాదు. ఇప్పుడు ఒక రోడ్డు వేయబడి ఉంది, ఒక రోడ్డు వేశారు, అనేక వాహనాలు తిరుగుతూ రోడ్డు మీద అక్కడక్కడ గుంటలు పడినాయి. ఇప్పుడు గుంటలు పడినప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది, మళ్ళీ ఆ గుంటలన్నీ పూడ్చుకుంటూ వెళ్ళిపోద్ది. లేకపోతే రోడ్డు మీద మనుషులు తిరగలేరు కదా, మళ్ళీ కొత్త రోడ్లు వేసుకుంటూ వెళ్ళిపోద్ది. దాని మీద మామూలు గవర్నమెంట్లు మనుషులే ఒక రోడ్డు పడిపోతే కొత్త రోడ్లు వేసి అలా గవర్నమెంట్ యంత్రాంగం అంతా దేనికి, సహకారానికి, ప్రజల్ని చక్కగా వాళ్ళకి సౌకర్యవంతమైన చేయడానికి. మనం ఎన్నుకున్న మనుషులు, ప్రజాస్వామ్య ప్రభుత్వాలే అలా కరెక్ట్గా పనిచేస్తున్నాయి. ఇప్పుడు ఆ రోడ్డు గుంటలు పూర్తి చేయడం, కొత్త రోడ్డు వేయడం అనేది ఏముంది, అది ఒక సహజ సత్యస్థితికి మళ్ళీ రోడ్డుని తెస్తున్నారు. అందరూ వెళ్ళడానికి వీలుగా, అందరికీ సౌకర్యవంతంగా ఉండేలా. అలా సృష్టి ఇప్పుడు మొత్తం సృష్టిలో ఉన్న అన్నిటికీ సౌకర్యవంతంగా ఉండేలా సరిచేస్తూ ఉంటుంది. ఆ సరిచేసినప్పుడు ఆ తప్పులకి ఎవరు కారణమో ఆ సరిచేసేటువంటి విధానంలో ఆ కర్మఫలాలను ఆ తప్పులు చేసిన వాళ్ళకే ఇస్తుంది. అంతే. ఆ తప్పులు చెడులనే మనం పెట్టుకున్న పేర్లు, అవి తప్పులు కాదు, చెడులు కాదు, అర్థం అవడానికి భాషా పదాలు మనం పెట్టుకున్న పేర్లు. నువ్వు సృష్టికి అనుకూలంగా నడవలేదు,
సృష్టికి తగ్గట్టుగా నడవలేదు, విశ్వనియమాలను తెలుసుకొని నడవలేదు, అంతే. విశ్వనియమాలను తెలుసుకున్నావు అనుకో, అసలు ఎవరికి చేకు చెంత ఉండదు. ఆ విశ్వనియమాలను తెలుసుకొని విశ్వశక్తిని గ్రహించి సంపూర్ణంగా విశ్వనియమాలను, సంపూర్ణంగా ప్రకృతి నియమాలను, పద్ధతులను, సంపూర్ణంగా సృష్టి సత్యాలను, పద్ధతులను, విధానాలను, నియమాలను, దాని పనితీరును ఎవరు తెలుసుకుంటారో వాళ్ళే మోక్షమును పొందిన వాళ్ళు. మోక్షము అంటే అది. అప్పుడు విశ్వం ఆల్రెడీ ఒక పద్ధతిలో వెళ్తుంది. అంటే చాలాసార్లు నేను పోలికి చెబుతూ ఉంటాను అర్థం అవటం కోసం. వెళ్ళిపోతున్నటువంటి, ప్రయాణిస్తున్నటువంటి రైల్లో ఉన్నాం మనం. ప్రయాణిస్తున్నటువంటి రైలులో కూర్చున్న ప్రయాణికులు విశ్రాంతిగా కూర్చోవచ్చు, ఏదైనా చదువుకోవచ్చు, ఏదైనా వినొచ్చు, మీరు పడుకోవచ్చు. ఆ రైలుకి భంగం కలిగించకుండా మీరు ఏమైనా చేసుకోవచ్చు, అదే స్వేచ్ఛ. కానీ మీరు ఎక్కడ దిగుతారు, ఎప్పుడు దిగుతారు, ఇవన్నీ రైలు యొక్క విధానంలో కలిసిపోయి ఉంటాయి. రైలు ఆగినటువంటి స్టేషన్స్లోనే మీరు దిగ్గలరు. రైలు వేగం ఎంతో దాన్ని మీరు మార్చలేరు. రైలు వేగాన్ని పెంచలేరు, తగ్గించలేరు. రైలు ఆగేటువంటి స్టేషన్ని మార్చలేరు. మీరు ఎక్కడ దిగాలో అక్కడ దిగండి అంతే. రైలు వెళ్ళే విధానంలో మీరు ఎక్కడ దిగాలో అక్కడ దిగ్గలరు. రైలు తన గమ్యాలకు తన ఇష్ట ప్రకారం, అంటే రైలుకున్న విధానం ప్రకారం, ఇష్టం అంటే రైలుకున్నటువంటి నియంత్రిత క్రమశిక్షణ విధానం ప్రకారం వెళ్తూ ఉంటుంది. మీరు లోపల మీరు కూర్చుంటారా, పడుకుంటారా, తింటారా, తాగుతారా, డాన్సులు వేసుకుంటారా, కబుర్లు చెప్పుకుంటారా, అది మీ ఇష్టం. రైలులో కల్పించుకోబాకండి, రైలు చర్యలను భంగపరచబాకండి. రైలు చర్యలు భంగపరచబడితే మొత్తం మీరు శిక్షింపబడతారు. అక్కడ చట్టాలు ఉన్నాయి. సేమ్ విశ్వనియమి అంతే. నీకు ఇవ్వబడిన స్వేచ్ఛ నీ వరకే. నీ లోపల నువ్వు హాయిగా ఉండు, నీ లోపల నువ్వు ఎలా కావాలంటే అలా ఉండు, నీ లోపల నీకు కావలసినవి నీ ధర్మంగా మంచిగా సమకూర్చుకో, నీ ప్రయత్నంతో, నీ తెలివితో నీకు ఏం చేసుకుంటో అన్నీ చేసుకో. కానీ విశ్వ నియమాలను భంగం కలిగించుకో, అంటే రెండో వాళ్ళకి ఇబ్బంది కలిగించుకో. రెండో వాళ్ళు నీకు సంబంధించిన వాళ్ళు కాదు, నీ భార్య అయినా, నీ భర్త అయినా, నీ పిల్లలైనా, నీ కొడుకైనా, నీ కూతురైనా, రెండవ మనిషి. నీ అవసరం కోసం నువ్వు నాది అని తెచ్చుకున్న వస్తువుల్లాగా తెచ్చుకున్నావు తప్ప నీకు సంబంధించిన వాళ్ళు కాదు. రెండో వాళ్ళు అందరూ సృష్టికి సంబంధించిన వాళ్ళు, నువ్వు కూడా సృష్టికి సంబంధించిన వాడివే, సృష్టికి సంబంధించిన దానివే. ఈ ఎరుక కలిగి ఉండు. ఇది సృష్టి తత్వం, ఇది విశ్వతత్వం, ఇది విశ్వ నియమం. ఇవన్నీ సృష్టి మొత్తం సృష్టిదే నీతో సహా. కానీ నీకు కొంత ఇండివిజువాలిటీ ఇచ్చింది. ఆ ఇండివిజువాలిటీలో నీ వరకు నువ్వు ఏదైనా చేసుకోవచ్చు. అందులో రెండవ వ్యక్తికి ఎక్కడ ఇబ్బంది కలిగినా, రెండవ దానికి, ప్రకృతిలో దేనికైనా విరుద్ధంగా రెండవ దానికి ఎక్కడ ఇబ్బంది కలిగినా ఆ ఫలితం తిరిగి నీకు వస్తుంది. రోడ్డు మీద పడిన గుంటలు పూడ్చబడినట్టుగా, రోడ్డు సాఫీగా కొత్త రోడ్డు వేయబడినట్టుగా, మళ్ళీ సృష్టి తన ప్రకృతిని, తన ప్రవృత్తిని కరెక్ట్గా నడుపుకోవటానికి సృష్టిలో ఉన్న అన్నింటికీ ఒక సమైక్యతను సమకూర్చి మళ్ళీ జీవరాశులన్నీ కరెక్ట్గా జీవించేలా మొత్తం సృష్టి చూసుకుంటుంది సృష్టి శక్తి. అందువలన నువ్వెక్కడ దాన్ని భంగపరిచావో, భంగపరచబడినంత తిరిగి నీకు ఇచ్చి దాన్ని సరిచేస్తుంది, గుంటలు పూడ్చేస్తుంది. ఈ చెడంతా, మనుషులు చేసే చెడంతా కూడా రోడ్డు మీద పడే గుంటలు లాంటిది. అందుకని ఎవరు గుంట చేశారో ఆ గుంటలో వాళ్ళని వేసి తొక్కేసి పూడ్చేస్తుంది అంతే. అవే కష్టాలు, బాధలు, కన్నీళ్ళు. సింపుల్. ఆ గుంట నీతోనే పూడుస్తుంది, నీతోనే పూడిపిస్తుంది. మరి ఎవరికి కుదరదు, ఇది సృష్టి నియమం. అందుకని నువ్వు కూడా సృష్టిలో భాగమే, దానికి ఎక్కువ లేదు, తక్కువ లేదు. నువ్వేం సృష్టికి భిన్నత కాదు. ఈ తత్వాన్ని అర్థం చేసుకోగలిగితే మనలో అసలు ఇబ్బంది ఉండదు, గొడవ ఉండదు, ఘర్షణ ఉండదు, జీవితం హాయిగా సాఫీగా సాగిపోదు. ఇది సత్యం. మీరేదో దేవుళ్ళ కోసం తపస్సులు చేస్తాం, మతాల కోసం తపస్సులు చేస్తాం, మార్గాల కోసం తపస్సు చేస్తాం, దైవ ప్రచారాలు చేస్తాం, మత ప్రచారాలు చేస్తాం, అందరినీ మా మతాల్లోకి మార్చేసుకుంటాం, అబ్బొబ్బో అద్భుతాలు, మహిమలు సృష్టించేస్తాం. అసలు విశ్వ నియమం తెలుసుకొని నువ్వు మామూలుగా బతికితే చాలయ్యా బాబు. మోక్షం అంటే అదే తల్లి. మీరు ఎవరైనా ఇంత ఇదే మోక్షం. నువ్వు కొత్తగా దేవుణ్ణి సృష్టించక్కర్లేదు, నువ్వు కొత్తగా దేవుణ్ణి కనుక్కోను అక్కర్లేదు. ఎంతమంది దేవుళ్ళు వచ్చినా ఈ సృష్టిలో ధూళి కణాలే శరీరం ధరించిన అందరూ. ఎంతమంది మహాత్ములు, గురువులు, ఎన్ని రకాలుగా ఎవరు వచ్చి ఏం చెప్పినా ఈ అనంత విశ్వంలో ధూళి కణాలే అన్ని శరీరం ధరించిన అందరూ. అనంత విశ్వజ్ఞానంలో మన జ్ఞానం అంటే ఎంతమంది దేవుళ్ళు వచ్చి చెప్పినా, దేవతలు వచ్చి చెప్పినా, మహాత్ములు చెప్పినా, మహనీయులు చెప్పినా, మహర్షులు చెప్పినా, మానవ జాతిలో ఇప్పుడు వరకు పుట్టినోళ్ళు అందరూ చెప్పినా విశ్వజ్ఞానంలో అది చిన్న ధూళికణం, నలక కూడా కాదు.
ఎందుకని అసలు ఆ చెప్పే జ్ఞానం మన శరీరం, మన బుద్ధి అంత విశ్వం చేత మనకు ఇవ్వబడింది, సృష్టి చేత మనకు ఇవ్వబడింది. నువ్వెవరిని దేవుడు అంటున్నావో ఆ దేవుడు ఆకృతి, ఆకారం, మానవ రూపం, ఆ దేవుడు బుద్ధి, ఆ మాటలు ఆ దేవుడికి ఇవ్వబడి నువ్వు ఊరినే మంచి చెప్పినావు దేవుడు అని పిలుచుకున్నావు అంతే. వాళ్ళ పేర్ల మీద మతాలు పెట్టుకున్నావు అంతే. వాళ్ళ జ్ఞానం ఎంత విశ్వజ్ఞానంలో ధూళికనం. అందుకని జస్ట్ ఊరికిన జ్ఞానాన్ని అర్థం చేసుకొని విశ్వంతో కలిసి సాగిపో, రైలుతో కలిసి వెళ్ళిపోద్ది. నువ్వు కూర్చుంటే తీసుకుపోద్ది అంతే, నువ్వు సార్లు నువ్వేం చేయక్కర్లే, అక్కడ అదే తీసుకుపోద్ది నిన్ను. అలా విశ్వం జ్ఞానాన్ని అర్థం చేసుకొని, విశ్వ పద్ధతిని అర్థం చేసుకొని, విశ్వ ప్రకృతిని అర్థం చేసుకొని, విశ్వ నియమాన్ని అర్థం చేసుకొని, విశ్వ విధానాన్ని అర్థం చేసుకొని, రైల్లో కూర్చున్న ప్యాసింజర్లా, రైల్లో ఆనందంగా కూర్చొని హాయిగా తన పని తను చేసుకుంటున్న ప్యాసింజర్లా విశ్వంలో హాయిగా నీ జీవితాన్ని గడుపుకో. నీ స్వప్రయత్నంతో, నీ తెలివితో, నీ ప్రజ్ఞతో అన్ని నీకు శక్తి, ఆ ప్రజ్ఞ, తెలివి, శారీరక శక్తి, మానసిక శక్తి, ప్రయత్న శక్తి అన్ని ఎవరిచ్చారు? సృష్టించిందే. ఆ శక్తికి మళ్ళీ వస్తువులు అన్ని లభించేలా, విషయాలు లభించేలా పెట్టింది ఎవరు? శక్తి. మళ్ళీ సృష్టే. అవన్నీ సృష్టిలోవే. దేన్ని భంగపరచకుండా చక్కగా నువ్వించేయి రైలు వెళ్తున్న ప్యాసింజర్ల. అది సృష్టి చెబుతున్న సత్యం మనకి. అది సృష్టి చెబుతున్నటువంటి ఆ సత్య జీవనం జీవించమని. అదే మోక్షం, అదే ఆధ్యాత్మికత, అదే ఆధ్యాత్మిక చదువు, అదే ఆత్మజ్ఞాన చదువు. ఇది విశ్వ చదువు, ప్రకృతి చదువు. ప్రకృతిలో నువ్వు కూడా భాగమే, నీకు భిన్నమైంది కాదు ఇది. ఇవన్నీ తెలుసుకోకుండా అసలు మీరు ఎలా మారతారు? ఈ మహిమలు, మాయలు, అద్భుతాలు అసలు ఏంటి, గందరగోళాలు ఏంటి, అవి నేనేం చేస్తాయి, నీకేమిస్తాయి? ఎవరికి వాళ్ళు విచక్షణతో ఆలోచించుకోండి. నువ్వు సృష్టిలో అంతర్భాగం కాబట్టి దాని విధానాలు, దాని పద్ధతులు, దాని తీరుతెన్నులు తెలుసుకొని దాంతో కలిసి వెళ్ళిపో. ఎందుకు కలవలేకపోతున్నాం మనం అంటే ఎవరి లోకం వారిది. మన లోకం మనం సృష్టించుకున్నాం. మనం ఒక లోకంలో ఉన్నాం, సృష్టి అనే లోకంలో, భూమి అనే లోకంలో, ప్రకృతి అనే లోకంలో, విశ్వం అనే లోకంలో ఆల్రెడీ ఉన్నాం. అందులో ఒక ధూళికనం మనం. ఆ లోకానికి అనుగుణంగా ఆ లోక తీరుతెన్నులు తెలుసుకొని ఉండాలా? ఆ లోకాన్ని మర్చిపోయి ఆ లోకంలోనే ఉన్న విషయాలతో బతుకుతూ, ఆ లోకంలోనే ఆలోకం ఇచ్చిన శరీరంతో బతుకుతూ, ఆ లోకంలోనే ఉన్న అన్నింటినీ ఉపయోగించుకొని బతుకుతూ మనం కొత్త లోకం సృష్టించుకోవాలా? అదే త్రిశంకు స్వర్గం అంటే. మనం సృష్టించుకున్న కొత్త లోకం భ్రమాలోకం, మాయాలోకం, మిథ్యాలోకం. అదే నేను. ఆ నేను సృష్టించుకుంటుంది. అందుకని ఆ మిథ్యా నేనుని, భ్రమానేనుని, మాయా నేనుని వదిలేయండి. ఒరిజినల్గా ఉన్న సృష్టితత్వాన్ని తెలుసుకోండి. అసలు నేననేది లేదు, నేననేది లేదు. అనంతంలో నేను వాడుక కోసం నేను అనుకుంటున్నాను తప్ప, గుర్తింపు కోసం నేను అనుకుంటున్నాను తప్ప, నేను ప్రకృతిలో కలిసిపోయి ఉన్నటువంటి ఒక అంశాన్ని. ఒక చెట్టుకున్న కోటాను కోట్ల ఆకులలో నేను కూడా ఒక ఆకుని. అప్పుడు నేను కూడా చెట్టునే. చెట్టుకి నాకు ఏ భిన్నత లేదు. నేను చెట్టు నుంచే ఉద్భవించి చెట్టులోనే ఉండి చెట్టు శక్తితోనే బతుకుతున్నటువంటి చెట్టునే ఆకు అని పిలుస్తారు నేను, అంతే. ఈ సత్యాన్ని గ్రహించండి. ఇది సత్యం. ఈ సత్యాన్ని తపస్సు చేయండి, ఈ సత్యాన్ని ధ్యానం చేయండి, ఈ సత్యాన్ని ఇంకింప చేసుకోండి, ఈ సత్య జ్ఞానంలో స్థిరపడండి. దానంతట అది స్థిరత, స్థిత ప్రజ్ఞత వచ్చేస్తే అలా వచ్చిన వాడే ఒక గౌతమ బుద్ధుడు. ఈ సత్య ఆవిష్కరణలు అయిందే జ్ఞానోదయము అంటారు. అంతే తప్ప నీలో ఏదో కొత్తగా జ్ఞానాలు ఉద్భవించేసి నువ్వు ఒక మహిమపరుడు అయిపోవో, అసలు కానే కాదు. సృష్టితో ఏకత్వ భావన, సృష్టితో కలిసిపోయావు. కోటాను కోట్ల ఆకులు, కొమ్మలు, రెమ్మలు, పువ్వులు, కాయలు ఉన్న చెట్టులో నేను కూడా ఒక పువ్వుని, నేను కూడా ఒక కాయని, నేను కూడా ఒక ఆకుని. కానీ మొత్తంగా నేను చెట్టునే. ఎందుకంటే చెట్టు అనేది, ఆకు అనేది, పువ్వు అనేది, కాయ అనేది ఒకటే. మనలో కాళ్ళు, చేతులు, రకరకాల అవయవాలు ఉన్నాయి, పేర్లు అనేకం చెబుతాం. కానీ మొత్తంగా పైనుంచి కింద వరకు నా శరీరం అంతే. ఆ భావన గ్రహించినప్పుడు అది జ్ఞానోదయం, అది మోక్షం, అది ఆత్మసాక్షాత్కారం. ఆ భావన సంపూర్ణంగా లోపల ఇంకిపోయిన వ్యక్తిని జీవన్ముక్తుడు అంటారు. అలా జీవన్ముక్తిని పొందినటువంటి, సృష్టితో లీనమైపోయినటువంటి, సృష్టి శక్తిలో కలిసిపోయినటువంటి మహాత్ములు, మహనీయులు ఓ రమణ మహర్షి, ఓ గౌతమ బుద్ధుడు. అది జీవన్ముక్త స్థితి. మనం కూడా ఆ స్థితిని పొందాలి. పొందాలి ఏంటంటే ఆ స్థితిలోనే ఉన్నాం, కానీ నేను కాదనుకుంటున్నాం, నేను మనిషిని అనుకుంటున్నాం, నేను సపరేట్ అనుకుంటున్నాం, నేను నాది నావి అని ఒక నా వాళ్ళు అనేటువంటి ఒక కొత్త సృష్టిని తయారు చేసుకున్నాం. అది మానసలోకము.
అందుకే నేను దేవుళ్ళు, దేవతలు, మతాలు, మార్గాలు, విధానాలు, పద్ధతులు, మనం చేసేటువంటి పరిమితమైనటువంటి ఏదైనా అద్భుతాలు, మహిమలు, మాయలు, గారడీలు, యంత్రతంత్ర మంత్రాలు, తాళ్ళు, తాయెత్తులు ఏదైనా మానస లోకము అని ఎందుకు చెబుతానంటే నువ్వు తయారు చేసుకున్న నీ మనోలోకంలో ఉన్న సృష్టి అది. అందుకని ఇక్కడ చాలామంది మేము అయి నమ్ముతాం, మేము ఈ నమ్ముతాం, మేము ఇలా ఉంటాం, ఇలా ఉంటాం, ఈ నమ్మం, కొంతమంది నమ్ముతాం, కొంతమంది నమ్మం, వీళ్ళందరూ ఘర్షణలు పడుతూ ఉంటారు. అసలు ఘర్షణ వచ్చిన ప్రతి చోట అది మనోలోకమే. విభేదత్వం వచ్చిన ప్రతి చోట అది మనోలోకమే. ఎక్కడైతే ప్రశాంతత ఉందో, ఎక్కడైతే నిశ్చలత ఉందో, ఎక్కడైతే సుఖభావన ఉందో, ఎక్కడైతే సంతోష భావన ఉందో, ఎక్కడైతే సహకార సహయోగ ఆమోద భావాలు ఉన్నాయో, అంగీకార భావాలు ఉన్నాయో, అది సృష్టితో కలిసిందనక అది మోక్షం. అదే మోక్షం, అదే జ్ఞానోదయం. జ్ఞానోదయం అంటే జ్ఞానం లేని వాళ్ళు, జ్ఞానోదయం కలగని వాళ్ళు దానికి వ్యతిరేక భావాల్లో పనిచేస్తూ ఉంటారు. అంటే మనోలోకంలో సొంత సృష్టిలో ఉంటారు వాళ్ళు. ఒరిజినల్ సృష్టిని మర్చిపోతారు. ఒరిజినల్ సృష్టి ఒకటి ఉంది, నేను అందులోనే ఉన్నాను, ఆ చెట్టుకున్న కాయని నేనే, ఆ చెట్టుకున్న పువ్వుని నేనే, ఆ చెట్టుకున్న కొమ్మని నేనే అనుకోరు. కాయలు కాయలు పోటాడుకుంటాయి, పువ్వులు పువ్వులు పోటాడుకుంటాయి, ఆకులు ఆకులు పోటాడుకుంటాయి, కొమ్మలు కొమ్మలు పోటాడుకుంటాయి. ఒకసారి ఆలోచించండి. ఈ కొమ్మెల్ని ఆ కొమ్మను కొట్టి, ఆ కొమ్మెల్ని ఈ కొమ్మను కొట్టి, ఈ ఆకిళ్ళి ఆకును కొట్టి, ఆకిళ్ళి ఈ ఆకును కొట్టి ఆలోచించండి. ఒక చెట్టుకున్న ఎన్ని అలా కొట్టుకుంటున్నప్పుడు మనకు ఎంత చిత్రంగా ఉంటుంది. ఆ చిత్రతను ఒకసారి ఆలోచించండి. మనుషులు ఘర్షణ పడినప్పుడు కూడా అలాగే చిత్రతగా ఉంటుంది. ఎందుకంటే ఏక సృష్టిలో ఉన్నటువంటి మనుషులు తన సొంత సృష్టి మనోలోకంలో చేసుకొని ఇది విభిన్న సృష్టి అనుకొని ఘర్షణలు పడుతున్నారు. అది ఇంట్లో అయినా బయట అయినా. నువ్వు అందులోంచి బయటకు వచ్చి ఏక సృష్టి భావన తెచ్చుకో, అదే జ్ఞానోదయం, అదే మోక్షం. దానికోసం నువ్వెవరో దేవుళ్ళు, కొత్త మతాలు, కొత్త దేవుళ్ళు, కొత్త గురువులు, కొత్త జ్ఞాన గ్రంథాలు ఎందుకు? అది నీ లోపలే ఉన్నటువంటి భావం అయితే నువ్వు ఆల్రెడీ ఆ సృష్టిలోనే జీవిస్తున్నావు, ఆ సృష్టితోనే జీవిస్తున్నావు, ఆ సృష్టిలోనే ఉన్నావు. నీ శరీరం ఆ సృష్టితో కలిసే ఉంది. చెట్టుకున్న ఆకులాగా, చెట్టుకున్న కాయలాగా, చెట్టుకున్న పువ్వులాగా. ముందు ఆ భావాన్ని స్థిరీకరించుకో. అది స్థిరపడే వరకు ధ్యానం చేయి, తపస్సు చేయి, సృష్టితో అనుసంధానం అయిపో. నీకు ఆటోమేటిక్గా అన్ని అర్థమైపోతాయి. సృష్టి నేను వేరు వేరు కాదని తెలుసుకో. వేరుగా కనిపించేటువంటి శరీరం ఉంది తప్ప సృష్టికి మొత్తం అన్ని కలిసే ఉంది. సృష్టిలో అంతా ఒకటే అని తెలుసుకో. ఆ భావాన్ని స్థిరపరుచుకోవటమే ధ్యానము, తపస్సు. ముందు ఆ భావాన్ని స్థిరపరుచుకో. దీంట్లో అద్భుతాలు లేవు, మహిమలు లేవు. కేవలం విన్న ఈ భావాన్ని స్థిరపరుచుకో. ఆ స్థిరపరుచుకునే ప్రయత్నం చేయి. సంపూర్ణ సృష్టి భావ స్థిరతే మోక్షము, జ్ఞానోదయము, ఆత్మసాక్షాత్కారము. ఏదైనా కూడా సంపూర్ణ సృష్టి భావ స్థిరత. అంటే సృష్టి భావ స్థిరత అన్నప్పుడు ఏంటి? సృష్టి యొక్క అనంతత్వం ఎంత ఉందో తెలియాలి. దాన్ని భావించుకోవాలి. అది అనంతము, అది అఖండము, అది ఏకముగానే ఉన్నది. అంటే సృష్టిగా అది ఏకంగానే ఉంది. మళ్ళీ ఇది ఎలా ఉదాహరణ, మన శరీరములో అనేక అవయవములు ఎలా ఉన్నవో, ఇప్పుడు నెత్తి మీద జుట్టు ఉంది. మనకు జుట్టు అని వేరుగా పేరు పెట్టుకున్నాం. దాని కింద తల ఉంది, తలని వేరుగా పేరు పెట్టుకున్నాం. దాని కింద మరి ఆ తలలో మళ్ళీ ముఖం ఉంది, ముఖం అని వేరుగా పేరు పెట్టుకున్నాం. మళ్ళీ కళ్ళు, ముక్కు, చెవులు, అక్కడి నుంచి మెడ, ఇలా శరీర అవయవాలన్నింటికి వేరు పేర్లు పెట్టుకున్నాం. కానీ అది మొత్తంగా ఏక శరీరమే. పేర్లు వేరువేరుగా పెట్టుకున్నాం, పనితీరులు వేరువేరుగా ఉంటాయి. వాటి యొక్క తీరు తెన్నులు, రూపురేఖలు కూడా వేరువేరుగా ఉంటాయి అవయవాలకి. కానీ మొత్తం అన్ని కలిసే ఉంటాయి. అలా సృష్టిలో మనం కలిసే ఉన్నాము, మనకు విభిన్నంగా అనిపిస్తున్నది అని ఆ సృష్టి యొక్క విశాల తత్వాన్ని భావనగా లోపల పెట్టుకోవాలి. అలాని మీరు ఇప్పుడు ఏదో అనంతాత్మశక్తి భావనను పెంపొందించుకోవాల్సిన అవసరం లేదు. అది తర్వాత చూద్దాం. ముందు సృష్టి యొక్క ఏకత్వ భావన ఉంటే సహయోగంగా, సహకారంగా, ఆమోదయోగ్యముగా సృష్టి నియమాలకు అనుగుణంగా జీవించటం అనేది వస్తుంది. అది మంచి జీవితం. చెడు పోగొట్టుకుంటాం, గుణమార్పు వస్తుంది. ఇది ప్రాథమిక తత్వం. ఎందుకని సృష్టి అలా పనిచేస్తున్నప్పుడు పనిచేసేదానికి అనుకూలంగా కదా నువ్వు కూడా ఉండాలి. నువ్వు పనిచేసేదానికి విరుద్ధంగా ఉన్నప్పుడు, ఇప్పుడు మనం విరుద్ధమైన విషాహారం తిన్నాం అనుకోండి, ఏమైపోద్ది? ప్రమాదం అయిపోద్ది, శరీరం నాశనం అయిపోద్ది. దానికి అనుకూలమైందే తినాలి. అలాగే సృష్టికి అనుకూలంగా నువ్వు ఉండాలి. సృష్టి ఎప్పుడు అన్నిటికీ అనుకూలంగా ఉండదు కాబట్టి నువ్వు కూడా అన్ని అంత అనుకూలంగా ఉండాలి. ఇది తెలిసినటువంటి మహాత్ములు అలాగే జీవించారు. మరి జీవించేటప్పుడు ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి కదా. అంటే సృష్టి యొక్క తత్వము తెలియనటువంటి మనుషులు ప్రవర్తించే తీరులు మనకు ఇబ్బంది కలిగించవచ్చు.
ఇవి కూడా ఎలా అంటే గతంలో మనం చేసినటువంటి కర్మల ఫలితములు మనం అనుభవించటం. సృష్టికో నడక ఉంది. అది నీకు సుఖం అనిపించినా నీకు దుఃఖం అనిపించినా సృష్టి నడక అర్థమైనప్పుడు సుఖదుఖ భావాలు పోయి ఒక సమత్వ భావన వస్తుంది. ఇప్పుడు ఎండ బాగా ఎక్కువగా ఉంది, నిజంగా వేడిగా ఉంది, వడదెబ్బలు కొట్టేస్తున్నాయి, మనుషులు బాధపడిపోతున్నారు. ఓకే, కానీ సత్యము జ్ఞానము తెలిసిన వ్యక్తికి అది సృష్టిలో నాకేదో చెడు జరుగుతుంది అని అనుకోడు. తనను తాను రక్షించుకుంటాడు, ఎండ నుంచి వడదెబ్బ తగలకుండా రక్షించుకుంటాడు. కానీ ఈ ఎండ తీవ్రత లేకపోతే అసలు సృష్టిలో జీవరాశులు బ్రతకడానికి అవసరమైన మంచినీరే దొరకదు అనే సత్యాన్ని తెలుసుకొని ఉంటాడు. కాబట్టి ఎండ వద్దనుకోడు, ఉండకూడదనుకోడు, దాన్ని ఏదో మార్పులు చేసేయాలనుకోడు. అదంతా కూడా ఒక అవసరమైన చర్య. అలాగే మన జీవితంలో అప్పుడప్పుడు మనకు ఇబ్బందులు అనిపించవచ్చు, కష్టాలు అనిపించవచ్చు, బాధలు అనిపించవచ్చు, మనం కోరుకున్నవి జరగటం లేదనిపించవచ్చు, మనకు వ్యతిరేకంగా జరుగుతున్నాయి అనిపించవచ్చు. కానీ అవన్నీ కూడా తీవ్రమైన ఎండ ఎలా అయితే సముద్రపు నీటిని ఆవిరి చేసి ఉప్పుని కిందుంచేసి మంచినీటిని తీసుకెళ్లి యావత్ సృష్టి మొత్తం వర్ష రూపంలో కురిసి మంచినీరు అందించి సృష్టిని బ్రతికిస్తున్నదో, అలా మనకు వచ్చే వ్యతిరేకతలు, బాధలు, కష్టాలు, ఇబ్బందులు అని మనం భావించుకునేవి ఒరిజినల్గా మనం భావించుకునేవి సృష్టి పెట్టేవి కాదు. అవి మనకి జ్ఞానాన్ని నేర్పేవి, మోక్షం వైపు తీసుకెళ్లేవి, మనలో అనంత జ్ఞాన కదలికను కదిలించేవి, సృష్టిని అర్థం చేసుకునేలా, సృష్టి విధానాన్ని అర్థం చేసుకునేలా, సృష్టి నడకను అర్థం చేసుకునేలా, సృష్టి తత్వాన్ని అర్థం చేసుకునేలా. ఇప్పుడు మంచి వాళ్ళకి, సన్మార్గాలలో సాగుతున్న వాళ్ళకి, చక్కగా జీవితాన్ని ఎటువంటి తప్పు లేకుండా గడుపుతున్న వాళ్ళకి ఎప్పుడైనా ఇబ్బందులు వస్తే అది జ్ఞానం కోసం. సహజంగా ఒక విషయం అర్థం చేసుకోండి, శారీరకపరమైన సుఖాలన్నీ ఇక్కడ నువ్వు నిండు నూరేళ్లు బ్రతకడానికి నీకు ఆసక్తిని కలిగించడం కోసం. అందుకని నేను, నాది, నా వాళ్ళు, నా కుటుంబ వ్యవస్థ అనేటువంటి భావనతో నువ్వు ఇక్కడ నుండు నూరేళ్లు బ్రతకాలనుకొని బ్రతికే ప్రయత్నం చేస్తూ ఉంటావు. అంటే సుఖములన్నీ, బంధములన్నీ బ్రతకటానికి అవసరం. అందుకని సృష్టి అలా పెట్టింది. కష్టములన్నీ, ఇబ్బందులన్నీ, నష్టములన్నీ, లాభములు కానివన్నీ, నేనేదో పోగొట్టుకుంటున్నానని నువ్వు భావించుకుంటున్న దుఃఖములన్నీ ఎందుకు బ్రతుకుతున్నానో తెలుసుకునే జ్ఞానాన్వేషణకి. ఇవన్నీ ఉపయోగాలే, ఇక్కడ అసలు నష్టం లేదు. అయితే నువ్వు వాటిని కష్టములని ఎందుకు అనుకుంటున్నావు అంటే నీకు జ్ఞానాసక్తి లేదు కనుక, నువ్వు విశ్వం గురించి తెలుసుకోవాలని అనుకోవటం లేదు కనుక. అలా తెలుసుకోవాలని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అది కష్టాలని అనుకోరు అసలు. అందుకే మహాత్ములు మీరు గమనించి చూడండి, తపస్సులు చేసుకుంటున్న ఋషులు కానీ, మునులు కానీ, యోగులు కానీ, ధ్యానులు కానీ, ఎవరైనా నిజమైనటువంటి వాళ్ళు సంతృప్తికరమైనటువంటి అతి సామాన్య జీవితం జీవిస్తారు. భిక్షాటనతో ఇంత అన్నం తెచ్చుకున్నారండి. ఓ కబుర్లు చెప్పేసి ప్రజల దగ్గర నుంచి ఓ డబ్బులు పోగేసేసుకొని పెద్ద పెద్ద వాహనాలు, పెద్ద పెద్ద బిల్డింగ్లు, ఏసీలు, విమానాలు, హెలికాప్టర్లు, వీటిల్లో భోగభాగ్యాలతో తలతోగల కనపడిన వాళ్ళందరితో అంత కాళ్ళు నొక్కించుకొని, ఒళ్ళు నొక్కించుకొని, సేవలు చేసుకొని, మసాజులు చేసుకొని, మాలిషులు చేయించుకొని సుఖభోగాలు పొందల. శరీరానికి కనీస అవసరాలతో తృప్తి పడ్డారు. అలా ఉంటారు సత్యం తెలిసిన వాళ్ళు. అంటే సృష్టి యొక్క తత్వాన్ని అర్థం చేసుకుంటూ ఆ సృష్టిలో కలిసిపోయి బతుకుతున్న వాళ్ళు, ఆ సృష్టి శక్తికి, సృష్టి విధానానికి అనుకూలంగా బ్రతికేవాళ్ళు అంత అతి తక్కువ నిరాడంబర సామాన్య జీవితాన్ని గడుపుతారు. అసలు కోపతాపాలు ఇటువంటి వాటికి చాలా దూరంగా ఉంటారు, నిశ్శబ్దంగా ఉంటారు, మౌనంగా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు. అయితే సహకరిస్తారు. ఎందుకని? సృష్టిలో సహకారం ఉంది. అయితే ఆమోదిస్తారు, జరిగే అన్నింటినీ ఆమోదిస్తారు. కష్టాన్ని ఆమోదిస్తారు, నష్టాన్ని ఆమోదిస్తారు, సుఖాన్ని ఆమోదిస్తారు. అంటే అది కష్ట నష్ట సుఖాలని వాళ్ళు అనుకోరు, మనం అనుకుంటూ ఉంటాం. అది ఓన్లీ ఆమోదము అంతే. ఎలా అయితే ఎండని, వర్షాన్ని మనం ఆమోదించక తప్పదో, చలిని, అంతే ఆమోదము. అలా ఆమోదంతో జీవిస్తారు. అందుకని వాళ్ళకి సుఖదుఖాలు సమానం. అంటే జ్ఞానులకు సుఖదుఖాలు ఉండవు, జ్ఞాని సుఖదుఖములను సమానంగా చూస్తాడు అనే గ్రంథాలలో మహాత్ములు చెప్పింది. అందుకే ఆ జ్ఞానులైన వాళ్ళకి కలిగిన మానసిక భావన. ఎందుకని? సృష్టి తత్వం అర్థమవుతున్నప్పుడు సుఖము దుఃఖము ప్రత్యేకత ఎక్కడుంది? ప్రత్యేకత ఉండదు.
ఆ ప్రత్యేకత, విభేదత, విరోధత అనేవి పరిమిత భావంలో ఏర్పడుతున్నటువంటి నా సొంత సృష్టి, మనోసృష్టి. నా మనోలోకంలో అలా అనిపిస్తుంది అంతే. నాకు ఒరిజినల్ సృష్టిలో నేను కలిసిపోయి నేను కూడా ఒరిజినల్ సృష్టిలోనే ఉన్నానన్న భావనతో నేను జీవించిన రోజున ఖచ్చితంగా నాకు సమభావనే వస్తుంది. నాకు సుఖదుఖ భావన, ద్వంద్వ భావన కలగదు. అలాగే జీవించారు మహాత్ములు. అది కూడా మళ్ళీ ఎలా జీవిస్తారు? మీరు నిజమైన మహాత్ములను ఎలా గుర్తుపట్టాలి? సామాన్య సాధారణ జీవితము, భిక్షాటనతో జీవించారు. చెట్టు పుట్ట చామ ఎక్కడ కుదిరితే అక్కడ పడుకున్నారు. ఏది ఉంటే అది కట్టుకున్నారు. అసలు కట్టుకోవడానికి ప్రయత్నించుకోలేదు. మీరు జాగ్రత్తగా గమనించండి. ఇక వాళ్ళకి ధన సంబంధాల విషయాలు ఉండవు, కీర్తి ప్రతిష్ట సంబంధ విషయాలు ఉండవు. ఏదేదో ప్రపంచంలో చేసేయాలి, పొడిసేయాలి, లాగేయాలి, అది ఆధ్యాత్మికమైన భౌతికమైన ఏమీ ఉండవు. ప్రశాంతంగా కూర్చుంటారు. ఎందుకని? ఒక నిశ్చలత్వాన్ని పొందినవాడు నిశ్చలంగా ఉండకుండా చలిస్తే ఎలా ఉంటాడు? మేము దైవ ప్రచారాలు చేస్తున్నామండి, మత ప్రచారాలు చేస్తున్నామండి, మార్గ ప్రచారాలు చేస్తున్నామండి, ప్రజలందరికీ అభ్యున్నతిని కలిగించేస్తున్నామండి, ప్రజలకు సేవ చేసేస్తున్నామండి, ప్రపంచం అంతా పట్టుకు తిరుగుతున్న వాళ్ళు నిశ్చలత కలిగిన వాళ్ళ, వేరు భావనలో అతిగా చెలుస్తున్నవాళ్ళు. నువ్వెవరు? నువ్వేం చేయగలవు? అసలు చేసే శక్తి ఎక్కడి నుంచి ఉంది? సృష్టిలో ఉంది. నీ శరీరంలో చేసే శక్తి, ఆలోచించే శక్తి అసలు ఎక్కడి నుంచి వస్తుంది? సృష్టి శక్తి. అది సృష్టి అన్నింటినీ సరి చేసుకోగలదు. పోయి నువ్వు మనుషులకి ఏదో మేలు చేయగలవు అనుకో, ఇక్కడ వృక్ష జాతికి ఎవరు చేస్తారు? జంతు జాతికి ఎవరు చేస్తారు? మొత్తం సృష్టిలో ఉన్న కొండలు, గుట్టలు, నదులు, సముద్రాలు, అనంత విశ్వానికి మేలు ఎవరు చేస్తారు? నువ్వు చేస్తావా? అంటే నాకు నేను తగిలించుకున్న గొప్ప రాజకిరీటం అది. అంతే. నేను ఏదో పొడిచేస్తాను ఈ సృష్టిని. నువ్వేమీ పొడవలేవు అని నీకు సరైన జ్ఞానం తెలిస్తే తెలుస్తుంది. ఎందుకంటే నువ్వు ఒక ధూళి కన్నా. అలాని ఎప్పుడు గుర్తుపెట్టుకో, నువ్వు ప్రత్యేకంగా ఏం చేయక్కర్లా. అసలు నీ జీవన సరళే సహయోగముగా, సహకారముగా, ఆమోదముగా, అంగీకారముగా ఉంటుంది. అలాగే జీవిస్తారు. చూడండి మహాత్ములందరూ అసలు ఎవరినే ద్వేషించరు. ఇప్పుడు రమణ భగవానుల జీవిత చరిత్ర ఆసక్తి ఉన్న వాళ్ళు చదువుకు చూడండి. జంతువులను సైతం, విష జంతువులను సైతం ఆయన ద్వేషించలేదు. జంతువులను కూడా ఏమండి వారు అని బహువచనంతో సంబోధించారు. అసలు ఆయన మనుషులను కానీ జంతువులను కానీ ఏకవచనమే వాడలేదు. ఆయన పదమే. నువ్వు అనలేదు, మీరు అన్నారు, వారు అన్నారు. జంతువులను అది అనలేదు, జంతువులను కూడా వారనే అన్నారు. జంతువులతో కూడా మనుషులతో ఉన్నట్టే ఉన్నారు. అలానే వెళ్ళిపోయి జంతువుల్లో ఆ జంతువులతో కలిసిపోయి ఉన్నారని కాదు, తన దగ్గరకు వచ్చిన జంతువుల్ని అలాగే చూశారు. అయితే వాటికి ఏం అవసరమో అవి పెట్టారు. జంతువులతో కూడా మనుషుల్లాగే ఉన్నారని కుక్కలకు చొక్కాలు కుట్టించి, కోతులకి డ్రెస్సులు కుట్టించి అలా ఏం చేయలే, ఎవరు చేయరు. జంతువుతో ఎలా ఉన్నారో అలాగే ఉంటుంది దాని లక్షణం అది. కానీ వాటిని ప్రేమించారు, వాటికి అవసరమైన ఆహారం పెట్టారు. అవి కూడా మనలాంటి జీవులే అని అన్నింటికీ చెప్పారు, అందరికీ చెప్పారు. మనుషులను అలాగే ప్రేమించారు. పోయి తనకేమైనా ప్రత్యేకత ఏర్పాటు చేసుకున్నారంటే అస్సలు లేని లేదు. చిన్న గోచి పెట్టుకున్నారు. అసలు వస్త్రధారణలోనే లేదు, చిన్న గోచితో జీవించారు. అతి సామాన్య జీవితం, భిక్షాన్నం. ఎవరేం పెడితే ఇంత తినేసి బతికారు. ఇది కావాలి, అది కావాలని అసలు ఆయన జీవన పర్యంతము ఎవరిని ఏమి అడగలేదు. అలానే శారీరక బాధలు అనుభవించలేదు, అన్నీ అనుభవించారు. బోల్డ్ శారీరక బాధలు అనుభవించారు. మహిమలు లేవు, మాయలు లేవు, ఏమీ లేవు. ఎందుకుంటే సత్యంలో. కానీ శారీరక బాధలు ఆయన స్వీకరించారా? శరీరం అనుభవిస్తుంది. శారీరక బాధలు నేను అనుభవిస్తున్నానని ఆయన చెప్పారా? చెప్పలేదు. నేను అనంత ఆత్మస్వరూపుడను, నాకు ఆ ఏకత్వ భావన కుదిరింది. అంటే సృష్టితో అనుసంధానం కుదిరింది, సృష్టితో ఐక్యత కుదిరింది, సృష్టిలో నేను కలిసిపోయి ఉన్నానన్న భావన స్థిరపడిపోయింది. అప్పుడు ఈ ఒక్క శరీరం పడే బాధలతో నాకేం అసలు అనిపించట్లా. ఒక చెట్టుకి ఒక ఆకు ఎండిపోతుంది, ఏమనిపించదు. ఆకుకి ఏమనిపించదు, చెట్టుకి ఏమనిపించదు. ఎందుకంటే అది ధర్మం, అదొక ధర్మం. ఆ ఎండిపోయింది, 4 రోజులు ఎండిపోయింది, నిదానంగా కొద్ది కొద్దిగా ఎండిపోయింది, తర్వాత రాలిపోయింది. ఒక చెట్టుకి ఒక పెంద పూసింది, ఒక పువ్వు పూసింది, అది పెంద అయింది, అది పెరుగుతూ కాయ అయింది. ఆ కాయ కొంచెం పెద్దదే, పండు అయింది, రాలి కింద పడిపోయింది. చెట్టు దుఃఖపడదు, పండు దుఃఖపడదు. ఎందుకంటే అది దాని దశ. అక్కడ దుఃఖాలు ఉండవు. అది నేను రాలిపోయానని అనిపించదు. ఎందుకంటే పరిపక్వతకు వచ్చినప్పుడు రాలిపోవడం అనేది అక్కడ ధర్మం. అది ఇంకో చెట్టుని మొలిపించగలదు. రాలిపడిన చోట నుంచి ఇంకో చెట్టు వస్తుంది, తన చెట్టు అవుతుంది. ఇప్పుడు
ఇలా ఎలా అయితే ఉందో సృష్టితో అనుసంధాన భావనలో జీవిస్తున్న జీవుడికి దేహ భావన అతి సాధారణ మాత్రంగా ఉంటుంది. కానీ సృష్టితో కలిసిపోయి ఉన్న భావన అత్యధికంగా ఉంటుంది. ఇది అనంత ఆత్మశక్తి భావనలో ఏకత్వ భావన. మనం అసలు ఆత్మశక్తి భావన మాట్లాడుకోవట్లా, ముందు ఊరుకునే సృష్టిని అర్థం చేసుకొని మంచిగా జీవించడానికి అవసరమైనటువంటిది మాట్లాడుకుంటున్నాం. సృష్టి అంతా సహకారం ఉంది, సహయోగం ఉంది, ఆమోదం ఉంది, అంగీకారం ఉంది. కాబట్టి మనం అలాగే జీవించాలి. వ్యతిరేకత జీవించకూడదు, వ్యతిరేకత చూపించకూడదు. ఎక్కడా ద్వేషము, ఎక్కడా దూషణ ఇవన్నీ చేయకూడదు. అవి చేస్తున్నారు అంటే సృష్టి భావన లేదు, వాళ్ళు సొంత లోకంలో ఉన్నారు. ఎవరి లోకం వారిది, మనోలోకము. అలా ఒక మతం కానీ, ఒక మార్గం కానీ, ఒక దేవుడు కానీ, ఒక విధానం కానీ ఇవన్నీ మనోలోకపు సృష్టిలే. అది వాళ్ళ సొంత మనోలోకం. అలా సృష్టించుకున్నాం. నా భార్య నేను, నా భర్త నేను, నా ఇల్లు, నా సంపదలు, నా వాళ్ళు అనే మనోలోకాన్ని అలా పెట్టుకున్నాను. ఇక్కడ కూడా నేను ఒక మనోలోకాన్ని దేవుడి పేరుతో తయారు చేసుకున్నా. అదంతా ఓకే, ఉంచుకోండి, ఏం పర్వాలేదు. జీవించాలంటే మనోలోకమే ఉండాలి, కానీ ధర్మంగా జీవించు. విశ్వలోకాన్ని మర్చిపోకుండా జీవించు. నువ్వు ఒక అనంత విశ్వలోకంలో నువ్వు ఉన్నావని కలిసి జీవించు. ఆ విశ్వలోకపు నియమాలు పద్ధతులు తెలుసుకుంటే అది వచ్చేస్తుంది మనకి. ఇప్పుడు ఒక రమణ భగవానులు నడుస్తూ వెళుతుంటే, అంటే మీకు అర్థం అవడానికి చెబుతున్నా, ఆయన నడుస్తూ వెళుతుంటే ఆయన కాలు ఒక చెట్టు కొమ్మకు తగిలింది. అక్కడ ఒక తేనె చుట్టూ ఉంది, తేనెటీగలు దాని నిండా ఉన్నాయి. అవన్నీ భయపడిపోయి ఎగిరిపోయి ఎవరో తమ తేనెను దొంగలించడానికి వచ్చారనుకొని ఏ కాలు అయితే రమణ మహర్షికి తగిలిందో ఆ కాలుని పట్టుకొని కుట్టేయటం మొదలుపెట్టినాయి. మిగిలిన చుట్టూ ఉన్న వాళ్ళు పారిపోయారు. రమణ భగవానులు పారిపోలా, అలా నుంచోని కాలుని ఇంకా దగ్గరగా అందుబాటుగా పెట్టారు ఆ చెట్టుకి, ఆ తేనెటీగలకి. మొత్తం కాలంతా తేనెటీగలు నిండిపోయి కుట్టేస్తున్నాయి. ఇంతలో భక్తులు పరిగెత్తుకుంటూ వచ్చి వాటిని తోలేసి దులిపైన లాక్కెళ్ళిపోయారు. అప్పటికే అది పెద్ద బోధకాలలాగా అయిపోయింది, కుట్టేసి. రమణ భగవానులు అన్నారు, అయ్యా ఈ కాలు తప్పు చేసింది. ఆ తేనెటీగలు పాపం తేనెని ఎక్కడి నుంచో తెచ్చుకొని అది అటు ఆహారం ఒక గూడు కొట్టుకొని అందులో దాచుకొని అక్కడ నివసించుకుంటున్నాయి. ఎవరో ఎత్తుకుపోకుండా కాపలాలు కాసుకుంటున్నాయి. నేను అటు వెళ్ళి తిరుగుతున్నప్పుడు ఈ కాలు వెళ్ళి ఆ తేనె ఆ చుట్టుకు తగిలింది, ఆ చెట్టుకు తగిలింది, ఆ తేనె తొట్టకు తగిలింది. పాపం అవి భయపడినాయి. వాటికేం తెలుసు, తప్పు చేసింది ఈ కాలు. కాబట్టి ఈ కాలుకు శిక్ష అనుభవించవలసిందే, తెలిసి చేసినా తెలియక చేసినా. అందుకని కాలు ఇచ్చారు. ఆ బాధ ఆయన చాలా కాలం భరించారు. అయితే ఆయన బాధ భరిస్తున్నారా లేదనేది ఆయన లోపల ఆయనకే తెలుసు, మనకు తెలియదు. మనకు మామూలుగా అయితే శరీరం కాళ్ళు ఉబ్బిపోయి భరించినట్టే లెక్క. అందుకే చాలా కాలం భరించారు అని చెబుతాం. ఎందుకని దానికి ఉపచారాలు చేస్తున్నారు, డాక్టర్లు వస్తున్నారు, దానికి పోయాల్సిన మందులు పోస్తున్నారు, అన్నీ జరుగుతున్నాయి. అది బోధకాలలాగా అయిపోయింది. కానీ అసలు అక్కడ కాలు పెట్టింది ఎవరు? తప్పుకోకుండా, పారిపోకుండా, తేనెటీగలు కొట్టకుండా, చేసుకోకుండా వెనకున్న భక్తులు ఎంత పారిపోయారుగా. వాళ్ళు మనలాంటి మనుషులు, మనోలోకంలో ఉన్న మనుషులు. తేనెటీగలు హాని చేస్తాయని. కానీ విశ్వంతో అనుసంధానం అయిపోయినటువంటి విశ్వాత్మ ఆయన, శరీరం ఉందంటే. ఆయన ఏమన్నారు, ఈ కాలు తప్పు చేసింది కాబట్టి కాలుకి శిక్ష ఉండాలన్నారు. నేను అదే చెప్పాను మీకు, విశ్వంతో అనుసంధానంలో ఉన్నప్పుడు తప్పులు ఎక్కడ జరిగినాయో విశ్వం అక్కడే దాన్ని సరిచేసేస్తుంది. అందుకని ఆ విషయం తెలుసు కనుక ఆయనే సరిచేసేసుకున్నారు. ఆ కాలుని అక్కడ పెట్టి, తన పొరపాటు తప్పు జరిగింది, తేనెటీగకి వెళ్ళి నా కాలు తేనె చుట్టుకు తగిలింది, ఇబ్బంది కలిగించింది వాటికి, కనుక దీనికి శిక్ష పడాలి అని అక్కడ సమతూకం అయిపోయింది. ఆయన ఏం తేనె దొంగిలించలేదు, ఆ తగిలినందుకు గానే అవి కుట్టినాయి అంతే. ఆ కుట్టడం అనేది దీని మీద కక్ష కాదు, ఏమీ కాదు, తన తేనెను రక్షించుకోవడానికి అవి కుట్టినాయి అంతే. అలా ఎక్కడైనా అంతే. అలా సృష్టి నీ మీద ఏదో ద్వేషంతో చేయదు. నువ్వు చేసిన పనుల ఫలితాలను ఎవరికి ఇవ్వాలి? నీకే ఇవ్వాలి. అది మంచి అయినా చెడైన కాబట్టి నీకే ఇస్తుంది తెచ్చి అంతే. అదే కర్మ సిద్ధాంతం. ఇది విశ్వభావన తెలిసిన వాళ్ళు తమ శరీరాన్ని కూడా అలాగే చూస్తారు వాళ్ళు. ఎందుకని విశ్వభావన తెలిసింది కనుక. అటువంటి మహనీయులు వాళ్ళు. ఇలాంటి ఎన్నో సంఘటనలు ఉన్నాయి, మనం అసలు చెప్పడానికి కూడా కుదరదు. చరిత్ర చదువుకోండి, అనంతంగా ఉన్నాయి, శీర్షికి సరిపోదు. ఇలాంటి మహాత్ములు ఎంతోమంది ఉన్నారు. అందులో మహిమలు అద్భుతాలు చదవపాకండి.
మహిమల అద్భుతాలు చదివితే మీరు ఉన్న జ్ఞానాన్ని బూడిద పాలు చేసుకుంటారు. మహిమలను నమ్మేవాళ్ళు, మాయలను నమ్మేవాళ్ళు, అద్భుతాలు నమ్మేవాళ్ళు, ఏదైనా సరే అతీంద్రియ శక్తులను నమ్మేవాళ్ళు, వాటిని కోసం ప్రయత్నించేవాళ్ళు, వాటిని ఆరాధించేవాళ్ళు, వాటిని పూజించేవాళ్ళు, అతీంద్రియ శక్తులే మహిమలు, మాయలు, అద్భుతాలు. వాటి వైపు వెళ్ళే వాళ్ళు అందరూ కూడా సహజ ఇంద్రియ జ్ఞాన సంపద అయినటువంటి జ్ఞానాన్ని కోల్పోతారు. సహజ శరీరంలో, సహజ నడకలో, సహజ సృష్టిలో మొత్తంగా మనకున్న జ్ఞాన సంపదను మించినటువంటి శక్తే లేదు. అతీంద్రియ కాదు, అతీంద్రియ అంటే ఇంద్రియములకు అతీతమైంది మాకు ఆశ్చర్యంగా అని భావన, మహిమగా అద్భుతంగా చూస్తున్నామని భావన. అతీంద్రియ శక్తి ఏంటో తెలుసా? నిజమైంది జ్ఞానము. అది చాలా సహజం, అది అద్భుతం కాదు. అది జ్ఞానం అర్థం అవటం. ఆ జ్ఞానము అనేటువంటి అర్థమవటం అనే ప్రక్రియ ప్రతి మనిషిలోనూ ఉంది. ఇప్పుడు అద్భుతాలు, మహిమలు, మాయలని, అతీంద్రియ శక్తులని, సూక్ష్మ శరీరాలని, ఆ లోకాలని, ఈ లోకాలని భ్రమలో, కల్పనలు కల్పించుకొని, అంటే మన వాళ్ళందరూ సినిమాలు ఎలా తీస్తారు, సినిమా కథలన్నీ కూడా ఫిక్షనల్ స్టోరీస్, ఎవరో ఊహించి రాస్తారు అంతే, సరదాగా ఎంటర్టైన్మెంట్ కోసం. అది అలాగే టీవీ సీరియల్స్ ఇవన్నీ ఎంటర్టైన్మెంట్ కోసం. బోల్డ్ నవల్స్, పుస్తకాలు రాస్తూ ఉంటారు ఎంటర్టైన్మెంట్ కోసం. అదంతా ఊరికనే ఒక కల్పిత కథ, కల్పిత గాథ. దేనికి? ఎంటర్టైన్మెంట్కి అంతే, సరదాగా ఊరికనే మనుషులు ఆనందపడటం కోసం సినిమాలు తీస్తారు, టీవీ సీరియల్స్ తీస్తారు, పుస్తకాలు రాస్తారు. అదొక మనోవ్యాపకం. అలా మహిమలు, మాయలు, అద్భుతాలు ఇవన్నీ కూడా ఆధ్యాత్మికతలో దైవీపరంగా నువ్వు కల్పించుకున్నటువంటి మనోవ్యాపకములు. అవి నీ మనోలోకము. అక్కడ నువ్వేం కోల్పోతావు? వాటిని ఆదరించడం వలన, నమ్మటం వలన, వాటి పట్ల ఆసక్తులు అవటం వలన నువ్వేం కోల్పోతావు? ఈ అతీంద్రియ శక్తుల భావనలో జీవించే వాళ్ళు ఏం కోల్పోతారంటే స్వీయ జ్ఞానమును కోల్పోతారు. మనోలోకంలో అన్నీ ఉంటాయి. అసలు మనసే అద్భుతం కదా. మనసు ఎంత అద్భుతం చూడండి. ఇప్పుడు అమెరికాలో ఎక్కడో నేను వెళ్ళొచ్చాను, ఎప్పుడో మా వాళ్ళు ఉన్నారు, చూశాను, ఒకసారి అమెరికా వెళ్ళొచ్చాను. ఇప్పుడు ఇండియాలో కూర్చున్నాను, మా ఇంట్లో కూర్చున్నాను. కానీ అమెరికా అనగానే మా వాళ్ళ ఇంటికి మనసు తక్షణమే వెళ్ళిపోద్ది, దాని వేగం అంతా. అక్కడ వాళ్ళందరినీ గుర్తు చేసేసుకుంటుంది, ఆ ప్రదేశాలన్నీ గుర్తు చేసేసుకుంటుంది, అక్కడ సంచరించినట్టే ఉంటుంది. నేను అక్కడ ఉన్నట్టే, మనసుతో అక్కడ ఉన్నా, కానీ శరీరంతో అక్కడ ఉండగలనా? అందుకని నీ మనసు ఎప్పుడు అద్భుతమే. అందుకని నీ మనోలోకంలో నువ్వు అద్భుతాలు, మహిమలు, మాయలు ఆశిస్తూ ఉంటావు, వాటిలోనే సంచరించే ప్రయత్నం చేస్తూ ఉంటావు. మనసు ఎప్పుడు నీకు అద్భుతంగానే ఉంటుంది. ఆ అద్భుతంలో కొట్టుకు చచ్చిపోదాం అనిపిస్తూ ఉంటుంది. కానీ శరీరం, మనసు కలిసి సమానంగా నడిచే నడక జ్ఞానము. జ్ఞానంలో అర్థం చేసుకో, శరీరంతో కలిసినడు, అప్పుడే నువ్వు తప్పులు చేయకుండా ఉంటావు. అందుకని జ్ఞానాన్ని పోగొట్టుకోబాక. జ్ఞానం అనంతం. జ్ఞానంలో ఇలాంటి మనసులు మొత్తం విశ్వ మనస్సులో ఈ మనసులన్నీ ఉన్నాయి. ఈ మనసులన్నీ కలిపితే విశ్వమనస్సు. విశ్వమనస్సు అని ఒకటి ఉందని కాదు, ఎంతమంది మనుషులందరూ భావించుకునే భావనలన్నీ విశ్వమనస్సు అంతే. విశ్వశక్తిని విశ్వమనస్సు అంటున్నాం, ఎవరి లోకం వాళ్ళదని. కానీ అసలు ఇదంతా ఎక్కడుంది? విశ్వజ్ఞానంలో ఉంది, విశ్వశక్తిలో ఉంది. జ్ఞానం వేరు, శక్తి వేరు కాదు. అదే సృష్టి శక్తి, విశ్వశక్తి. అందుకని ముందు మనలో ఉన్న ఆత్మశక్తిని అసలు తర్వాత కనుక్కుందాం. మంచిగా జీవించడానికి, గుణమార్పు చేసుకోవడానికి, చెడు పోగొట్టుకోవడానికి, ధర్మంగానే ఎందుకు జీవించాలి అన్న ప్రశ్నకి ఇక్కడ ఆన్సర్లు ఉన్నాయి. విశ్వం మొత్తం సహకారంగా ఉంది, సహయోగంగా ఉంది, ఒకదానికొకటి అనుసంధానంగా ఉంది. ఏది దేన్ని విడిచిపెట్టినా, ఏది దేన్ని వదిలేసినా విశ్వనడక ఆగిపోద్ది, నష్టపోద్ది, అక్కడ కష్టం అవుద్ది. విశ్వనడకే దెబ్బతింటుంది, సృష్టి నడకే దెబ్బతింటుంది. అందుకని సృష్టి నడకని సృష్టి ఎప్పుడు దెబ్బ కొట్టుకోదు, దానికి విఘాతం కలిగిస్తున్న విషయాన్ని దెబ్బ కొడుతుంది. రోడ్ల మీద గుంటలు పెడితే గుంటలు పూడ్చినట్టు అంతే, సేమ్ అంతే. అదే కర్మ సిద్ధాంతం మనుషులు కానీ బోల్సార్లు చెబుతున్నా. మీరు వింటున్నప్పుడు మీకు ఏదైనా వేరే సందేహాలు వస్తే అడగొచ్చు, నాకు తెలిసినంత వరకు మాట్లాడుకుంటూ వెళ్తున్నా. ఇక్కడ ఈ సూత్రాలను గుర్తు చేసుకుని జీవించినటువంటి మహాత్ములు, అంటే ఎవరైతే విశ్వంతో అనుసంధానం అయి ఉన్నారో, ఆ విశ్వనడకలో కలిసిపోయి ఉన్నారో, ఆ విశ్వంతో కలిసి ఆ విశ్వశక్తిలో లీనమై శరీరంతో జీవిస్తున్నారో వాళ్ళని జీవన్ముక్తులు అన్నాం. అలా ఎంతోమంది, గౌతమ బుద్ధులు వారి చరిత్ర చదువుకోండి. అంటే ఎందుకు చదువుకోండి అని చెబుతున్నానంటే, జీవితం జీవించేటప్పుడు ఎలా జీవిస్తే జ్ఞానం అవుతుందో, జ్ఞానులు ఎలా జీవిస్తారో నీకు తెలియాలి.
ఇప్పుడు మన ఎవరైనా ఒక మాట అంటే మనం భరించలేం. కోపం వచ్చేస్తుంది, బాధ వచ్చేస్తుంది, ఈర్ష్య వచ్చేస్తుంది, అసూయ వచ్చేస్తుంది. మనకంటే ఎక్కువ వాళ్ళు అయితే ఉక్రోషం వచ్చేస్తుంది, మనకంటే తక్కువ వాళ్ళు అయితే చెతకొట్టేద్దాం అనిపిస్తుంది, మనతో సమానమైన వాళ్ళు అయితే వాదోపవాదాలకు దిగుతాం. కానీ గౌతమ బుద్ధుడనే మహాత్ముడితో అందరూ అన్ని రకాల చర్యలు చేశారు. ఆయన తిట్టారు, ఆయన మొహం మీద ఉమ్మూశారు, రకరకాల అపవాదులు వేశారు, స్త్రీలు వచ్చి అపవాదులు వేశారు, ఆయనకి విషాన్నాలు పెట్టారు, ఆయన చంపుదామని ప్రయత్నించారు, చంపుతామని కత్తులు కూడా తీశారు, ఆయన మెడ మీద కత్తి కూడా పెట్టారు. ఇన్ని సందర్భాలు, ఇటువంటి సందర్భాలు ఆయన జీవితంలో కొన్ని వందలు వచ్చి ఉంటాయి. ఒక్క సందర్భంలో కూడా కత్తి మెడ మీద పెట్టినప్పుడు కూడా ఆయన ముఖంలో ఉన్న ప్రసన్నత కానీ, ఆయన ముఖంలో ఉన్నటువంటి ఆనంద భావం కానీ, ఆయన ముఖంలో ఉన్నటువంటి నిశ్చల భావం కానీ చెక్కు చెదరకుండా అలాగే ఉంది. కత్తి నన్ను ఇప్పుడు నరికేస్తుందేమో అనేటువంటి ఆదుర్ద భావం అసలు ఆయన కలగలేదు. ఏంటి, కత్తి మెడ మీద పెట్టి చంపేస్తానంటే ముఖం మీద ఉమ్మూస్తే అది తుడుచుకున్నారు తప్ప ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రసన్న భావం పోలేదు, నిశ్చల భావం పోలేదు. ఆయనకు ఉన్నటువంటి హాయి భావం ఏదుందో, ఆయన ఏ హాయి స్థితిలో ఉన్నారో ఆ భావం పోలేదు, కోపం రాలేదు, అసలు ఎటువంటి భావ మార్పు ముఖంలో లేదు అసలు. అది కదా అంటే ఇది సాధన చేయాలి. సాధన చేయకుండా ఎలా వస్తుంది చెప్పండి? అది మహిమ కాదు, మాయ కాదు, అద్భుతం కాదు. తిడుతున్నారు, పట్టించుకోకుండా ఉండడం అలవాటు చేసుకుంటూ కొన్ని రోజులకు అలవాటు అయిపోతుంది. ఎందుకని సృష్టి సత్యం తెలియాలి, ముందు సృష్టి విధానం తెలియాలి. ఏంటి ఇదంతా మొత్తం ఒకటే, వాళ్ళకి తెలియక తిడుతున్నారు అంతే, సింపుల్. వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళ మనోలోకంలోంచి చూశారు, మనం తిడుతున్నారు. వాళ్ళ మనోలోకంలోంచి చూశాడు, ఒక ఆయన గౌతమ బుద్ధుడి మీద ఉమ్మూశాడు. కానీ గౌతమ బుద్ధుని మనోలోకం సపరేట్గా లేదు, విశ్వలోకంతో కలిసిపోయింది. మనుషులు అలా ఉంటారు, పాపం వాళ్ళకి తెలియదు అనే భావనలు ఇప్పుడు ఆయన మీద కోపమే వస్తుంది. పసిబిడ్డను ఎత్తుకుంటే మూత్ర విసర్జన చేసినప్పుడు కోపం ఎలా రాదో ఇప్పుడు అంతే. ఆడు పెద్దోడైతే ఉంది, భావనలో జ్ఞానంలో పసిబిడ్డ. అటువంటి నిశ్చల భావాన్ని సాధనలు చేసుకోవాలి. అంటే వినాలి ముందు, అసలు వాటిని ఓర్పు తెచ్చుకోవాలి, ప్రశాంతత తెచ్చుకోవాలి, నేర్పు తెచ్చుకోవాలి. ఏదో అన్యాయం జరిగిపోతుంది, అక్రమం జరిగిపోతుంది, నష్టం జరిగిపోతుందని ఆదుర్దాలకి, కంగారులకి, భయానికి లోనవ్వకుండా ఉండాలి. ఇప్పుడు కత్తి పెట్టినప్పుడు బుద్ధుడు ఏమి చెల్లించలా, సైలెంట్గా ఉన్నారు. ఆ నిశ్చలత్వాన్ని చూసిన కత్తి పెట్టిన వాడు కంగారు పడ్డాడు. ఇదేంటి, నేను ఎంతో మందిని చంపాను, కత్తులు పెడితే వాళ్ళు కాళ్ళ వెళ్ళ పట్టుకు వేళ్లాడారు, వదిలేయమని భయపడ్డారు, ఏడిచారు, రోధించారు. ఈయనేంటి కనీసం ముఖంలో కూడా ఎక్కడ భయపు ఛాయలు లేకపోగా చిరునవ్వు చెదరలేదని కత్తిని వదిలేసి ఆయన కాళ్ళ మీద పడి శిష్యుడు అయిపోయాడు. ఇప్పుడు మనకు శిష్యులు కావాలని కాదు, అలా నిబ్బరంగా నిశ్చలంగా ఉండడం నేర్చుకోవడానికి ఆ మహాత్ముల గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే ఉన్నారుగా అటువంటి మహాత్ములు, జీవించారుగా. రమణ మహర్షి అలా జీవించారుగా, ఓ షిరిడి సాయిబాబా అలా జీవించారుగా, ఓ బుద్ధుడు అలా జీవించారుగా, ఓ గజానన మహారాజు అలా జీవించారుగా, ఓ అక్కలకోట మహారాజు అలా జీవించారుగా. ఎంతోమంది మహాత్ములు. నేనేదో నాకు తెలిసిన 4 పేర్లు చెబుతున్నా. ఓ రామకృష్ణ పరమహంస అలాగే జీవించారుగా, ఓ వివేకానందుడు అలాగే జీవించారుగా. వీళ్ళందరూ మనం ఇప్పుడు ఎలా జీవించాలో మన జీవన విధానాన్ని మనకి తెలియజేయడానికి వచ్చిన మహనీయులు, మహాత్ములు. అది ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. అలా జీవించాలి నువ్వు. మనం ఏంటంటే ఇంక డబ్బు, నిరంతరం డబ్బు కోసం పరుగులు, కీర్తి కోసం పరుగులు. డబ్బు అవసరం లేదా, చక్కగా అవసరం. ధనం మూలం ఇదం జగత్, నిజమే, కానీ ధర్మముగా. ఎందుకని సృష్టిని ఎలా తప్పించుకుంటావు? మొత్తం విశ్వశక్తి ఉంది ఎక్కడ. విశ్వశక్తి ఉంచితేనేగా నేనున్నాను. అసలు మోసం చేయాలన్నా కూడా మోసానికి ఉపయోగపడే శక్తి నాలో శరీరంలో సమకూర్చబడింది విశ్వశక్తి చేతే. ఆ మోసానికి నేను ఉపయోగిస్తున్న జ్ఞానము విశ్వశక్తి జ్ఞానమే, అంత విశ్వశక్తి సహాయమే. దాని యొక్క కర్మఫలాన్ని మళ్ళీ నేను అనుభవిస్తాను అంతే. ఇప్పుడు స్వేచ్ఛని నాకు ఇష్టం వచ్చినట్టు వాడుకుంటున్నప్పుడు ఆ స్వేచ్ఛకు తగ్గ కర్మఫలాన్ని నేను అనుభవిస్తాను. అది మంచిదో చెడ్డదో. మనుషులకి అందరికీ కర్మఫలాలు ఉన్నాయి, మంచి అయితే మంచి, చెడు అయితే చెడు. ఎవరికంటే ఈ కర్మఫలాలు? శరీర భావనలు, నేననే పరిమిత భావనలో, మనోలోకంలో నా మనసు అంటే నేను, నాది, నా వాళ్ళు, నా కుటుంబం అని ఎవరి లోకం వాళ్ళు తయారు చేసుకున్న వాళ్ళకి కర్మ సిద్ధాంతం ఉంటుంది. ఒరిజినల్ లోకంతో కలిసిపోయిన వాళ్ళకి కర్మ సిద్ధాంతం ఉండదు. కానీ వాళ్ళు కూడా కర్మ సిద్ధాంతంలో చిక్కుకుపోయి దుఃఖాలు, బాధలు, కష్టాలు అనుభవిస్తున్నారని సామాన్య మనుషులు అనుకుంటారు, శరీరపరంగా కనపడుతున్నాయి కనుక. కానీ వాళ్ళు అసలు శరీర భావనలోనే లేనప్పుడు, విశ్వభావనలో ఉన్నప్పుడు
మొత్తం ప్రకృతి నేనే అనుకుంటున్నప్పుడు ఒక చెట్టులో ఒక ఆకు ఎండిపోయి రాలిపోతే అసలు ఏది పట్టించుకుంటుంది, ఏది వస్తుంది? కొత్త ఆకు చిగురించుకుంటుంది. పట్టించుకుంటే భావన ఎక్కడ ఉంది? చెట్టు మొత్తం ఒకటేగా. ఆకు రాలటం అనేది చెట్టు లక్షణం కదా. ఒక ఆకు రాలితే కానీ ఒక ఆకు రాదు. అది చెట్టు యొక్క సహజ ప్రకృతి కదా. అప్పుడు దుఃఖం, బాధ ఎక్కడుంది? కానీ నేను చెట్టునే కాదు నేను ఆకుని అనుకున్నప్పుడు, మిగిలిన ఆకులను గుర్తించినప్పుడు, విభేద భావం ఉన్నప్పుడు, అయ్యో నేను కొద్దిగా ఎండిపోతున్నాను, ఒడిలిపోతున్నాను, వాడిపోతున్నాను, నేను శక్తిని స్వీకరించలేకపోతున్నాను, నేను మరణిస్తున్నాను, అయ్యో నేను రాలిపోయి మరణించానని చెట్టు ఏడుస్తుంది. ఈ విభేద భావనలో ఉన్నప్పుడు, ఎవరి మనోలోకంలో వాళ్ళు ఉన్నప్పుడు నాకు నష్టాలు, కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఇవన్నీ వస్తున్నాయని దుఃఖాలకు లోనవుతారు, పక్క వాళ్ళని దుఃఖ పెడతా ఉంటారు. అది విభేద భావన. విశ్వభావనలో ఉన్నవాడిని ఎవరో దుఃఖ పెట్టలేరు, కష్టపెట్టలేరు, బాధ పెట్టలేరు. వాళ్ళు ఎవరిని దుఃఖ పెట్టరు, బాధ పెట్టరు, కష్టపెట్టరు. కారణం ఏంటంటే చెట్టు మొత్తం నేనే అని వాళ్ళకి తెలుసు. ఆకులు రాలటం, ఆకులు కొత్త ఉత్పత్తి కావడం అనేది చెట్టు యొక్క ధర్మము అని కూడా వాళ్ళకి తెలుసు. కనుక ఈ ధర్మాలను, ఈ సత్యాలను, ఈ సూత్రాలను గ్రహించి మీరు విశ్వశక్తి అంటే నేను అనందాత్మశక్తిని అని తెలుసుకునే ప్రయాణం ఎలాగ చేస్తున్నాం అది మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు విశ్వభావన, విశ్వ నియమాలు, విశ్వ పద్ధతులు, విశ్వ తీరుతెన్నులు, విశ్వం పనిచేయటంలో అసలు ఏం జరుగుతుంది, ఆ జరిగే దాంట్లో ఇప్పుడు నేను ఒక మనిషిగా ఎలా ప్రవర్తించాలి అనేటువంటి కనీస సామాన్య సహజ ధర్మాన్ని తీసుకుంటే అది మంచి. నేను మంచిగా బ్రతకాలి అనేటువంటి దాన్ని ముందు మీలో ఇముడ్చుకోండి, మీలో నిలుపుకోండి, దానికోసం తపస్సు చేయండి, దానికోసం కష్టపడండి. ఆ మంచిలో ఉండకుండా పరిగెత్తుతూ ప్రలోభాలకు గురి చేస్తూ చాసత్యాలకు వెళ్దాం, అబద్ధాలకు వెళ్దాం, అన్యాయాలకు వెళ్దాం, అక్రమాలకు వెళ్దాం, చిన్న చిన్న సుఖాలు పొందొచ్చు, డబ్బు పొందొచ్చు, తప్పుడు పనులు చేద్దాం, శారీరక కోరికలు తప్పుడుగా తీర్చుకుందాం అని మనని ప్రలోభపరిచే మన సొంత మనస్సుకి, అంటే మన సొంత లోకంలోని మన సొంత మనస్సుకి, మనం తయారు చేసుకున్న మన మనోలోకంలోని మన సొంత మనస్సుకి మీరు విశ్వభావన నేర్పండి. ఓ సొంత మనసా, నువ్వు తయారు చేసిన లోకమే ఇది, ఎన్నాళ్ళు ఎక్కడ పడి తిరుగుతూ త్రిశంకు స్వర్గంలో ఇదే నిజం అనుకుని నేను కూడా తప్పులు చేస్తూ నీ వెనకబడి వచ్చేస్తున్నాను, ఎంతో మందిని బాధ పెడుతున్నాను, ఎంతో మందిని దుఃఖ పెడుతున్నాను, ఎంతో మందిని కష్టపెడుతున్నాను, నేను అసలు అది ఏమీ చెయ్యను, విశ్వభావనలో లీనమై విశ్వం నడకలో నడుస్తాను, మంచిగా మాత్రమే జీవిస్తాను, తప్పుడు పనులు అసలు చేయను, చెడు పనులు అసలు చేయను అని మీకు మీరు చెప్పుకోవటాన్ని మించినటువంటి జ్ఞాన బోధ అసలు ఈ ప్రపంచంలో ఇంకోటి లేదు. మీకు మించిన బోధకుడు మీకు ఎవరు దొరకరు. మీరే మీ బోధకుడు, మీరే మీ గురువు, మీరే మీ దేవుడు. ఎందుకంటే మీకు ఎంతమంది చెప్పినా మీ లోకంలో మీ తల, మీ బుద్ధి, మీ జ్ఞానం తీసుకోవు. మీకు మీరు చెప్పుకుందే తీసుకుంటుంది. నేను సిగరెట్లు తాగాలనుకున్నవాడే తాగుతున్నాడు, నేను మందు తాగాలనుకున్నవాడే తాగుతున్నాడు. సిగరెట్లు తాగితే క్యాన్సర్ వస్తుందని తెలిసినా తాగుతున్నాడు, మందు తాగితే నేను లివర్ చెడిపోద్ది, రోగాలు వస్తాయని తెలిసినా తాగుతున్నాడు, తినకూడనంత తింటే ఆరోగ్యం పాడైపోద్దని తెలిసినా తింటున్నాడు, తప్పులు చేస్తే శిక్షలు పడతాయి అని తెలిసినా తప్పులు చేస్తున్నాడు, దొంగతనాలు, దోపిడీలు, హత్యలు, మానభంగాలు ఇవన్నీ చేస్తూ ఉంటే పోలీసులకు దొరికిపోతాను, బోర్డు శిక్షలు పడతాయి అని తెలిసినా చేస్తున్నాడు. ఎందుకని అనుకుంటేనే చేస్తాడు. అలాగే అనుకోని మంచి పనులు చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏదైనా నువ్వు అనుకొని నీకు అనిపించిందే నువ్వు చేస్తావు కనుక నీకు అనిపించేలా నువ్వే బోధకుడు అయిపో. బయట బోధలు నీకేం ఉపయోగపడవు. నీ లోపలికి వెళ్ళి నువ్వు స్వీకరిస్తే తప్ప, నువ్వు నీకు బోధకుడు అయితే తప్ప, నువ్వు నీకు గురువు అయితే తప్ప, నువ్వు నీకు దేవుడైతే తప్ప, నువ్వు నిన్ను సరిదిద్దుకుంటే తప్ప నువ్వు మారవు. నువ్వే నీ బోధకుడు, నువ్వే నీ జ్ఞానము, నువ్వే నీ గురువు, నువ్వే నీ దేవుడు, మొత్తం నువ్వే నీ సమస్తము. అలా నిన్ను ఉద్ధరించుకో. ఉద్ధరేదాత్మదాత్మానం. అలా నిన్ను ఉద్ధరించుకోవటానికి సృష్టి యొక్క విధానాన్ని గమనించి విశ్వభావనతో కలుగు. స్వీయ భావనలోంచి విశ్వభావనని సమైక్యపరుచుకో. స్వీయ భావన వదిలేయమని చెప్పట్లా, విశ్వభావనకు అనుగుణంగా స్వీయ భావనని నడుపుకో. అదే ధర్మము, మంచి. అంతే తప్ప విశ్వభావనకి వ్యతిరేకంగా, విశ్వభావన అసలు లేకుండా కేవలం స్వీయ భావంతో సాగినప్పుడు అది మనోలోకం, ఘర్షణలు సృష్టిస్తావు. మనోలోకం అంటే ఒక్కటే గుర్తుపెట్టుకోండి,
మీకు దుఃఖం వచ్చినా, బాధ వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, మీరు ఇతరులను దుఃఖపెట్టినా, ఇబ్బంది పెట్టినా, బాధ పెట్టినా, కష్టపెట్టినా, నష్టపెట్టినా, అసలు చిన్న ఘర్షణ వచ్చినా అది మీ మనోలోకమే. మీరు విశ్వభావనలో లేరు. విశ్వభావనలో ఉన్నప్పుడు అసలు మీకు ఘర్షణే పుట్టదు. ఎవరు ఎన్ని చేసి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా, పసిబిడ్డను ఎత్తుకున్నప్పుడు మూత్ర విసర్జన చేస్తే ఎలా కోపము రాదో అలా అసలు మీకు కోపమే రాదు. ఆ కోపము రానంత స్థితి వరకు, ఎటువంటి దుఃఖము బాధ కలగనంత స్థితి వరకు ఒక నిశ్చల స్థితిలో ఇక్కడ విశ్వశక్తి, విశ్వము అన్నీ కరెక్ట్గా నడుస్తున్నాయి. అందులో నేను కూడా ఉన్నాను. నాకేం జరగాలో అయ్యే జరుగుతాయి. విశ్వశక్తి నడకలో ఇదంతా సాగుతుంది. జననాన్ని నేను నిర్ణయించుకోలేదు, మరణాన్ని నేను నిర్ణయించుకోలేను. నా శరీర ఎదుగుదల, తరుగుదల, పెరుగుదల నేను నిర్ణయించుకోలేను. ఇదంతా నా చేతిలో లేదు. దానంతట అది జరిగిపోయేలా సృష్టి నడకుంది. నా శరీరంలోని లోపలి భాగాలు, నా శరీర అవయవములు వాటంతటవి పనిచేసుకుంటూ వెళ్ళిపోతూ నన్ను బ్రతికిస్తున్నాయి. పంచభూతాలు, సృష్టిలో ఉన్నటువంటి అన్ని పదార్థములు నిరంతరము నాకు సహకరిస్తూ ఆమోదయోగ్యంగా నన్ను ఒప్పుకుంటూ సృష్టిలో ఉండనిచ్చి నన్ను బ్రతకనిస్తున్నాయి. అదే నా జీవితం. కనుక నేను విశ్వభావనతో జీవించాలి. నేననేది ఉంది, అదేం తప్పు కాదు. కానీ నేను విశ్వభావనకు అనుగుణంగా జీవించాలి, విశ్వభావనలో కలిసి జీవించాలి. చెట్టులో నేను కూడా ఉన్నాను. నేను చెట్టునే అని ఆకు అనుకోవాలి, పువ్వు అనుకోవాలి, కాయ అనుకోవాలి, కొమ్మ అనుకోవాలి, రెమ్మ అనుకోవాలి. అలాంటి భావాన్ని పెంపొందించుకోండి. దానికోసమే మనం ఈ ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు పేరుతో మన స్వీయ సంబంధమైనటువంటి, మనకు సంబంధించినటువంటి సంపూర్ణ జ్ఞానాన్ని మాట్లాడుకునే ప్రయత్నం రోజు కొద్ది కొద్దిగా చేసుకుంటున్నాం. కాబట్టి మీరు భావాలు మీరు పెంపొందించుకోకుండా మీకు ఎలా వస్తాయి? అసలు మీరు ఏ మతంలో సాగినా పర్వాలేదు, ఏ గురువుతో సాగినా పర్వాలేదు, ఏ దేవుడితో సాగినా పర్వాలేదు, మీరు ఎలా బ్రతికినా పర్వాలేదు, ఈ విశ్వభావం తెచ్చుకోండి. కాదా విశ్వంలో లేనో మనం పోనీ ఆలోచించండి. విశ్వం కాదా మనకు అన్ని సమకూర్చేది? పంచభూతాల సహాయం కాదా? ఆహార పదార్థాలు విశ్వంలోనివి కాదా? మన పక్కన ఉన్న స్త్రీ పురుషులు విశ్వంలో వాళ్ళు కాదా? ఈ స్త్రీ పురుషులు కలిస్తే వచ్చే బిడ్డలు పుట్టే ఏర్పాటు విశ్వ ఏర్పాటు కాదా? మన శరీర నిర్మాణం, మన జననం విశ్వ ఏర్పాటు కాదా? మన మరణం విశ్వ ఏర్పాటు కాదా? జనన మరణాల మధ్యలో జీవితంలో శరీరం సాగిపోయే దశలన్నీ విశ్వ ఏర్పాటు కాదా? ఏం మార్చగలం మనం ఇక్కడ? నేనని సపరేట్ ఎంటిటీ తెచ్చుకొని ఏమి పీకగలం, ఏం పొడవగలం? అలా అని అసమర్థులం అసలు కాదు. ఎందుకనంటే విశ్వభావనలో కలిసిపోయినప్పుడు విశ్వమే నువ్వు. ఇంతకీ ఏంటంటే పరిమిత భావనలో నిన్ను నువ్వు అల్పత్వంగా, అల్పుడుగా, అల్పురాలిగా, పరిమితంగా, ధూళికణంగా భావించుకుంటున్నావు. కాదు, నువ్వు అనంత విశ్వం. విశ్వభావనలోకి వెళ్ళినప్పుడు నువ్వే అనంత విశ్వం. చెట్టు మొత్తం నువ్వే, అంతా నువ్వే. విశ్వభావనలో నువ్వు అనంతమైపోతావు. నువ్వు విశ్వమంతా అయిపోతావు. విశ్వశక్తివే నువ్వు అనేది నీకు తర్వాత అర్థమవుతుంది. ముందు మనం భావనలో మంచిగా బతకడానికి మాత్రమే, శరీరపరంగా ఎందుకు తప్పులు చేయకూడదు, ఎందుకు ధర్మంగా మాత్రమే ఉండాలి అనేది విశ్వనియమానికి అనుగుణంగా శరీరాన్ని నడపాలంటే ఉన్న పద్ధతి అదే. నడవకపోతే ఏమవుతుంది? దాన్ని సరిచేయటానికి రోడ్డు మీద పడినటువంటి గుంటలను సరిచేసేటువంటి గవర్నమెంట్ ఆ గుంటలు పూర్తి చేసినట్టుగా, కొత్త రోడ్లు వేసినట్టుగా నువ్వు చేసినటువంటి తప్పుల ఫలితాలను తిరిగి నీకే ఇచ్చి సృష్టి దీన్ని సరిచేసి ధర్మంలో నడుపుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ కర్మలు అనుభవిస్తున్నావు అల్పత్వ భావనలో. నువ్వు అల్పత్వము కాదు, చెట్టుకున్న ఆకువి, సృష్టిలోనే కలిసున్న చెట్టువే నువ్వు. ఒక ఆకు చెట్టే, ఆకు వేరు చెట్టు వేరు కాదు, పేరు కోసం ఊరిని పెట్టుకున్నావు అంతే. అలాగే నువ్వు విశ్వభావనలోకి వెళ్ళినప్పుడు విశ్వమే నువ్వు. విశ్వానికి నీకు భిన్నత ఏం లేదు. కానీ శరీరం ఉంది కనుక ఆ నడక ఎలా నడవాలి అన్నప్పుడు విశ్వములో ఉన్న దేనికే ఇబ్బంది కలిగించకుండా నడవటమే విశ్వభావన. దాన్నే ధర్మము మంచి అన్నాడు. కాబట్టి ధర్మంగా ఎందుకు ఉండాలి, మంచిగా ఎందుకు ఉండాలి అని ఒక ప్రశ్న వేసుకుంటే నీకే ఆన్సర్ వచ్చేస్తుంది. అదే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. లేకపోతే నువ్వే నష్టపోతుంటావు, నువ్వే కష్టపడతా ఉంటావు. ఎందుకంటే గుంటలు పూర్తి చేయబడతా ఉంటాయి, ఎప్పటికప్పుడు రోడ్లు సాఫీలు చేయబడతా ఉంటాయి, కొత్త రోడ్లు వేయబడతా ఉంటాయి. అది ధర్మ నడక, విశ్వనడక, సృష్టి నడక, సృష్టి విధానం. దాన్ని మార్చలేవు. అదే కర్మ సిద్ధాంతం. నిన్ను ప్రత్యేకంగా హింసించాలని,
నిన్ను ప్రత్యేకంగా సుఖపెట్టాలని ఇక్కడ అనుకునే వాళ్ళు ఎవరూ లేరు. ఎందుకంటే నువ్వు మొత్తం విశ్వంలో నువ్వు కూడా కలిసే ఉన్నావు. నువ్వు విశ్వానివే, విశ్వమే మొత్తం నువ్వే. కాబట్టి నీకు ఏ ప్రత్యేకంగా శిక్షలు ఎవరెవరు, నీకు ప్రత్యేకంగా రక్షణలు ఎవరెవరో, నీకు ప్రత్యేకంగా సుఖాలు ఎవరెవరో, ఎవరి ఆశీర్వాదాలు నీకు పనిచేయవు. నీకు పనిచేసేది నీ ఆశీర్వాదమే. ఎందుకని? నువ్వే విశ్వం కనుక. కాబట్టి నిన్ను నువ్వు ఆశీర్వదించుకో. ఏమని? నేను మంచిగా ఉండాలని, నేను ధర్మంగా ఉండాలని. నిన్ను నువ్వు నడిపించుకో. నువ్వు శిష్యుడవు, నువ్వే నీ గురువు అవు. ఎలా? నేను ధర్మంగా ఉండాలి, నేను మంచిగా ఉండాలని. నువ్వే దేవుడు అయిపో. నీకు నువ్వే నీ భక్తుడు, నువ్వే నీ దేవుడు. నీలో ఉన్న భక్తుడిని నీలో ఉన్న దేవుడితో నడిపించుకో. ఎలా? నేను మంచిగా ఉండాలని, నేను ధర్మంగా ఉండాలని. నువ్వే విశ్వానివి, నువ్వే విశ్వంలో ధూళి కణానివి. నీలో ఉన్నటువంటి ధూళి కణానికి నువ్వే చెప్పుకో, నేనే విశ్వాన్ని, నేను అనంత విశ్వాన్ని అని. విశ్వభావన పెంచుకో. దానికోసం తపస్సు చేస్తావా? దీన్ని 10 సార్లు వింటావా? లేదా మనోభావాలను తిరగేసుకుంటావా? ఇందులో ఎక్కడైనా అసత్యం ఉందా? నువ్వు ఒకసారి ఆలోచించుకు చూసుకోండి. మీరు అసత్యం ఉంటే తప్పకుండా అడిగే ప్రయత్నం చేయండి. మీ సందేహాలను అడగండి. అలానే నాతో వాగ్వివాదాలకు వచ్చేవాళ్ళు అసలు రాబాకండి, ముందే చెబుతాను. ఎందుకంటే ఆధ్యాత్మికతలో, జ్ఞానంలో వాగ్వివాదాలు మీ కాలం వృధా, నా కాలం వృధా. ఎవరి నమ్మకాల్లో వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నిరూపించుకోవటానికి ఏమీ లేవు. మొత్తం విశ్వభావనే అంటున్నప్పుడు మళ్ళీ విరోధం ఏంటి, వాగ్వివాదం ఏంటి? అయితే విశ్వభావన దాకా చేరుకోవడంలో కొంతమంది వింటున్న వాళ్ళకి సందేహాలు కలగొచ్చు. సందేహాలు కలిగితే తప్పకుండా మాట్లాడుకుందాం. అది కూడా మీ సందేహం నేను చెప్పగలిగిన స్థాయి నాకుంటే, నాకు అర్థమైతే దాన్ని విశ్లేషించుకుందాం. ఎందుకంటే విశ్వభావనలో లీనమైపోయిన వ్యక్తిని నేను కాదు, నాకు కలగలేదు, ప్రయత్నించుకుంటున్నా. నేను సామాన్య మనోలోకంలో, నా మనోలోకంలో ఉన్న సామాన్య మానవుడిని. కానీ చదువుకుంటున్నప్పుడు ఇవన్నీ నాకు అర్థమైనవి మీతో పంచుకుంటున్నా. నాకు ఆ విశ్వభావన కలగలేదు, ఆత్మభావన కలగలేదు. నేను అతి సామాన్య వ్యక్తిని, కానీ దానికోసం ప్రయత్నించుకుంటున్నటువంటి వ్యక్తిని. ఆ ప్రయత్నించుకుంటున్న దాన్ని ఎలా ప్రయత్నించుకుంటున్నాను? ఇంతకు ముందు పొందినటువంటి మహాత్ములు, ఆ విశ్వభావన పొందినటువంటి మహాత్ములు, ఆ విశ్వాత్మలుగా ఏకత్వ భావనతో జీవించినటువంటి జీవన్ముక్తులు మేము ఇలా పొందాం, మేము ఇలా దీన్ని పొందటానికి సాధనలు చేసాం, ఇలా కూర్చున్నాం, దీన్ని ఇలా పొందొచ్చు, మీరు కూడా పొందొచ్చు అని వాళ్ళు చెప్పినటువంటి విషయాలను, వాళ్ళు గ్రంథస్థం చేసినటువంటి విషయాలను విని చదువుకొని, అనేక మంది మహాత్ములు ఉపన్యాసాల రూపంలో చెప్పినటువంటి విషయాలను విని, అనేక మంది మహాత్ములు రచించిన గ్రంథాలను చదువుకొని, అందులో నేను గ్రహించినటువంటి సారాన్ని మళ్ళీ నాకే మననంగా, మళ్ళీ నాకే ఉపయోగపడేలా, దాన్ని గుర్తు చేసుకునేలా, పదే పదే ఆ విశ్వభావన నాకు నేను చెప్పుకునేలా, పదే పదే అనంత ఆత్మశక్తి ఎరుక భావన నాకు చెప్పుకునేలా, పదే పదే నేను దేహ భావనలో ఇమిడిపోయి, పరిమిత భావనలో ఇమిడిపోయి, తప్పులు చేయకుండా, పొరపాట్లు చేయకుండా నన్ను నేను సరిదిద్దుకునేలా, నా కోసం నేను చెప్పుకుంటున్న విషయాలను మీకు వినిపించేలా ఈ మైక్లో చెప్పి రికార్డ్ చేసి పెడుతున్నాను అంతే. కాబట్టి మీకు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. నచ్చి ప్రతిరోజు వింటూ సుమారుగా ఇది 3.5 సంవత్సరాల నుంచి సాగుతున్న ప్రాసెస్. అవకాశం ఉంటే తప్పకుండా రోజు ఒకటి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఎప్పుడన్నా అనారోగ్యాలు వచ్చినా, బాధలు వచ్చినా, లేదా కుటుంబిక అవసరాలు వచ్చినా చెప్పలేకపోతా ఉంటాను. ఏమాత్రం అవకాశం ఉన్నా చెబుతాను. ఎందుకంటే నేను జీవితకాల మౌనం పెట్టుకొని ఖాళీగానే కూర్చున్నాను. అవసరాలు చాలా తగ్గించేసుకున్నాను. తగుమాత్ర అవసరాలే ఉంటాయి. అదేవిధంగా ఇంకా పిల్లలు సెటిల్ అవ్వలేదు, భార్యా పిల్లలు ఉన్నారు, మిగిలిన వాళ్ళతో ఎటువంటి సంబంధ బాంధవ్యములు లేవు. ఇక భవిష్యత్తులో ఎప్పటికీ ఎవరితోనూ ఎటువంటి సంబంధ బాంధవ్యములు పెట్టుకోవాలని కూడా అనుకోవట్లేదు. ఆ ఉన్న పిల్లలు కొంచెం సెటిల్ అయిపోయి వాళ్ళ జీవితాల్లోకి వాళ్ళు వెళ్ళిపోయి కొద్దిగా వారికి ధన సంపాదన వచ్చి వాళ్ళ బతుకులు వాళ్ళు బతకగలిగితే, నా భార్య నేను ఏదో ఆవిడ్ని నేను చూడాలి, నా ధర్మం కనుక నా భార్యను చూసుకుంటూ చక్కగా నా జీవితాన్ని నేను గడుపుకుంటాను. చాలా సమయం నాకు మిగులుతుంది. అంటే ఇదంతా సృష్టి అనుమతిస్తే. మధ్యలో సృష్టి అనుమతించకపోతే మళ్ళీ నా కర్మలు ఏమన్నా ఉండేవి నా మీద వచ్చి పడిపోతే నేనేం చేయలేను. అప్పటి వరకు ఒకవేళ అనుమతించి అన్నీ బాగుంటే నేను చెప్పగలిగినటువంటి శక్తి నా శరీరంలో, ఆ శక్తి నాకుండి మీరు అడిగిన ప్రశ్నకి చెప్పగలిగినటువంటి సమాధాన స్ఫురణ నాకు వస్తే తప్పకుండా రోజు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎప్పుడన్నా చెప్పలేకపోతున్నాను అంటే ఖచ్చితంగా అది అనారోగ్య కారణాలన్నా అయి ఉండాలి, కుటుంబిక కారణాలైనా అయి ఉండాలి. ఏ పిల్లలు స్కూల్లో, ఏ జాయినింగ్లో, లేకపోతే వాళ్ళ కోసం ఏదైనా చేయటమో, ఎక్కడికన్నా వెళ్ళటమో ఏదైనా అవసరం అయితే.
లేదా నా సొంత అనారోగ్యాలు, లేదా నా భార్య ఉంది, ఆవిడకి ఏదన్నా అవసరాలు, నా భార్య తల్లిగారు అత్తగారు మా ఇంట్లోనే ఉంటున్నారు, ఆవిడకి ఏదన్నా అవసరాలు, ఎప్పుడో ఏ హాస్పిటల్ జాయినింగ్ లాంటివి జరిగితే ఆ 4 రోజులు చెప్పలేను. లేకపోతే చెప్పే ప్రయత్నం చేస్తాను ఓపిక ఉంటే. అది కూడా మళ్ళీ జ్ఞాన స్ఫురణ కూడా కలగాలిగా మీరు అడిగిన దానికి నేను చెప్పగలగటానికి. కాబట్టి అలా స్ఫురణ కలిగితే, అలా నేను చెబుతున్నాను కదా నావన్నీ నిజమైన అస్సలు నమ్మకండి. నాకు అనిపించిన భావాలు మీతో పంచుకున్నాను అంతే. నాకు మననం చేసుకుంటున్నవి మీతో పంచుకుంటున్నాను. అందుకని నాకు నచ్చని వాళ్ళు, తప్పు అనిపించిన వాళ్ళు, మీకు నచ్చిన మార్గాలలో సాగిపోతున్న వాళ్ళు, ఆల్రెడీ గురువులు ఉన్నవాళ్ళు, ఒక విధానము పద్ధతులు ఉన్నవాళ్ళు, మీ మార్గాల్లో హాయిగా సాగిపోండి. నాది తప్పు అనిపిస్తే మీరు నాతో తర్క వితర్కములు చేయటం, వాగ్వివాదాలు చేయటం, నాకు నెగిటివ్ కామెంట్లు పెట్టడం లాంటివి చేయకండి. ఎందుకు మీ సమయం వృధా చేసుకోవడం, నేను అసలు పట్టించుకునేవి. మీ సమయం వృధా చేసుకోబాకండి, నా సమయం కూడా వృధా చేయకండి. ఆ 2 కామెంట్లు చదవాలిగా నేను ముందే చెబుతున్నా, అసలు నేను సామాన్యుణ్ణి, నేను అల్పుణ్ణి, నేను అంత ఎత్తులో అందరికీ ఆమోదయోగ్యంగా చెప్పగలిగినంత జ్ఞానం కలిగిన వ్యక్తిని అసలు కాదు. కనుక నన్ను క్షమించి వదిలేసి హాయిగా మీ పనులు మీరు చేసుకోండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.